who has been suffering with PCOD, thyroid, and also so many other conditions also. So as of now, నేను చెప్పా కదా, I was working as a senior wellness consultant from the WOW community అని. అసలు ఏంటి WOW community అంటే, ఈ కమ్యూనిటీని ఫామ్ చేసింది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. వీళ్ళందరూ కలిసి గ్రూప్ ఆఫ్ పీపుల్, మేమందరము లైక్ మెటబాలిక్ డిజార్డర్స్, లైక్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీరు చూసుకుంటే ఒబెసిటీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ అండ్ సో మెనీ మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని పెరుగుతున్నాయి. కాబట్టి వాటి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ తో కరెక్ట్ చేసుకుంటే ఎట్లా మనం లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అనే దాని మీద ఈ కమ్యూనిటీ పీపుల్ అందరం కలిసి వర్క్ చేస్తున్నామండి. దీన్ని వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అని కూడా అంటారు. సో దట్స్ అబౌట్ మీ. అండ్ సారీ. సో టుడే నేను మీకు క్లియర్ గా ఐ వాంట్ టు నో అంటే మీ అందరికీ పీసీఓడి గురించి ఐ వాంట్ టు మేక్ యూ టు అండర్స్టాండ్. అసలు నేను ఎందుకు అంటే మా ప్రొఫెషనల్ పెట్టి వై ఐ వాస్ వర్కింగ్ విత్ దిస్ వావ్ కమ్యూనిటీ అంటే, ప్రీవియస్లీ నేను కూడా చాలా ఒబీస్ ఉండేదాన్ని. ఐ యూస్ టు బి లైక్ వెరీ ఒబీస్. అండ్ దాని తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి అండ్ సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ ఐ యూస్ టు సఫర్ అలాట్. దెన్ దాని తర్వాత నా బ్యాక్ పెయిన్ కి ఐ యూస్ టు విజిటెడ్ సో మెనీ డాక్టర్స్ ని, సో మెనీ వెల్నెస్ కన్సల్టెంట్ ని, చాలా మందిని కన్సల్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఏం చేసినా కదా, ఫస్ట్ ని బరువు తగ్గితే నా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనే క్లారిటీ నాకు వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సర్చింగ్ ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చూసి చాలా వరకు ట్రై చేసి నేను నా బాడీ మీద అది నాకు ఎవరికో వర్కౌట్ అవుతుందంటే అది నాకు వర్కౌట్ అవుతుంది అనే భ్రమలో ఐ యూస్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దోస్ థింగ్స్. దెన్ దాని తర్వాత నా బాడీ చాలా సఫర్ అయ్యేది, లైక్ డెఫిషియన్సీస్ తో అండ్ ఇంకా వీక్ అయిపోవడము. లైక్ ఐ యూస్ టు బి లైక్ ఒక పేషెంట్ లా తయారైపోయాను విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే. దెన్ ఐ స్టాప్. అంటే కన్సిస్టెన్సీ కూడా ఉండేది కాదు, కొన్ని రోజులు చేసి మళ్ళీ స్టాప్ చేసి, కొన్ని రోజులు చేసి మళ్ళీ స్టాప్ చేసి. దెన్ అట్ లాస్ట్ మై బాడీ వాస్ కంప్లీట్లీ, అంటే ఆ పెయిన్ బేర్ చేయలేని స్టేజ్కి వచ్చేసినప్పుడు కంప్లీట్లీ డాక్టర్స్ ఆల్సో కంపల్సరీగా చెప్పింది ఏంటంటే, అట్లీస్ట్ యూ నీడ్ టు గెట్ ఒక 15 to 20 kgs ఆఫ్ వెయిట్ తగ్గాలి అని. దెన్ ఆ టైంలో ఐ యూస్ టు సీ దిస్ కమ్యూనిటీ. వీళ్ళు డైలీ ఒక 2-3 పోస్టర్స్ పెట్టేవాళ్ళండి, లైక్ హూ రివర్స్ దేర్ వెయిట్ అని, హూ రివర్స్ దేర్ పీసీఓడి అని, హూ రివర్స్ దేర్ థైరాయిడ్ కండిషన్ అని. ఇట్లా చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నాకు అసలు అవన్నీ వీళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది అనేది. దెన్ లైక్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వి విజిటెడ్, అంటే ఈ ఫౌండర్ ఆఫ్ వాకింగ్ ని కలిసిన తర్వాత, సార్ తో మాట్లాడిన తర్వాత మేము ఏం అర్థమైందంటే, ఓకే ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సార్ మమ్మల్ని ఒకటి చెప్పారు, లైక్ గో ఫర్ ద బ్లడ్ రిపోర్ట్స్. అంటే వన్స్ మీ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విల్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని దెన్ వీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రాసెస్ టు అస్. మేమిద్దరం స్టార్ట్ చేసి మా కోసం మేము ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు వీ గాట్ బెస్ట్ రిజల్ట్స్ అండి. లైక్ వీ యూస్డ్, నేను ఆల్మోస్ట్ ఒక 12 kgs తగ్గాను, మా హస్బెండ్ ఆల్మోస్ట్ ఒక 15 to 16 kgs వరకు ఆయన లాస్ అయ్యారు. సో ఈ విధంగా వీ యూస్ టు మా మా మీద జరగనిది, అంటే ఎప్పటికీ నేను తగ్గను అనుకునేది నాకు జరిగేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దిస్ కమ్యూనిటీ. లైక్ చాలా మంది సఫర్ అవుతున్నారు కదా అని ఐ యూస్ టు స్టార్ట్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ దట్ టు యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ప్రీవియస్లీ నేను వర్క్ చేసే దాంట్లో మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళం. దానికోసం అని ఐ యూస్ టు గో టు సో మెనీ స్కూల్స్, కాలేజెస్. అండ్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, సో మెనీ యంగ్ గర్ల్స్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అని, లేకపోతే మంత్ మొత్తం మెన్స్ట్రల్ సైకిల్ ఉండడం అని, లేకపోతే విపరీతమైన ఓవర్ బ్లీడింగ్ అని, స్పాటింగ్ అని, ఇట్లా చాలా విషయాలతో సఫర్ అవుతూ వాళ్ళకి ఎవరితో మాట్లాడాలో అర్థం కాక, ఎవరితో షేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందని క్లారిటీ కూడా లేకుండా సో మెనీ యంగ్ గర్ల్స్ ఆర్ బీయింగ్ సఫరింగ్ అనే క్లారిటీ నాకు అర్థమైంది అక్కడికి విజిట్ చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ దిస్ పీసీఓడి. అసలు ఎందుకు ఈ పీసీఓడి వస్తుంది అండ్ ఎలా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు, బేసిక్ గా చిన్న చిన్న కరెక్షన్స్ మన లైఫ్ స్టైల్లో, ఫుడ్ హ్యాబిట్స్ లో చేసుకుంటే దీన్ని హ్యాపీగా రిజాల్వ్ చేసుకోవచ్చు అనే బేసిక్ నాలెడ్జ్ కూడా బయట తెలియకుండా ఎందుకు ఇంతమంది సఫర్ అవుతున్నారని. దెన్ ఐ స్టార్టెడ్, లేదు ఈ నాలెడ్జ్ అందరికీ షేర్ చేయాలి అనే దాంతో ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అండి. సో ఫస్ట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ అసలు పీసీఓడి ఎలా వస్తుంది. అసలు పీసీఓడి అంటే ఏంటి అంటే, మనకి ఓవరీ మీద మల్టిపుల్ సిస్ట్లు అనేవి ఫామ్ అవ్వడం. అసలు ఓవరీ అంటే ఏంటి అంటే, ఇది చూస్తే కనుక ఇది ఉమెన్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో 2 ఓవరీస్ ఉంటాయి. ఈ 2 ఓవరీస్ అనేవి ఒక ఇది నార్మల్ ఓవరీ అండ్ ఇది మల్టిపుల్ సిస్ట్ ఫామ్ అయిన ఓవరీ. అంటే దీని మీద చూస్తే మీకు క్లియర్ గా చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఫామ్ అయిపోయినాయి కదా, దీన్ని సిస్ట్ అంటారు అనమాట. ఈ విధంగా మల్టిపుల్ సిస్ట్లు అనేవి ఫామ్ అయిపోయిన ఓవరీ ఇది. ఎందుకు ఈ పీసీఓడి కండిషన్ వస్తుంది అంటే, నార్మల్ గానే ఉమెన్ ఈ ఓవరీస్ లో ఒక గర్ల్
పుట్టినప్పుడు ఒక చిన్న పాప అమ్మాయి పుట్టినప్పుడు ఫాలికల్స్ అనేవి ఉంటాయండి. ఆ ఫాలికల్స్ అనేవి కొన్ని లాక్స్ లో అనేవి ఉంటాయి, లైక్ 10 to 15 lakhs వరకు ఈ ఓవరీలో ఉంటాయి. అప్ టు అంటే తను మెచ్యూర్ అయ్యే టైంకి అంతా అట్లీస్ట్ 4 to 5 lakhs ఇన్ బిట్వీన్ వచ్చేస్తాయి అనమాట. ఈ 4 to 5 lakhs లో ఏవైతే ఉండిపోయి ఉంటాయో ప్రతి మంత్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది మనకంటే 28 days ఒకసారి మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది. ఈ 28 days ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్లో 1000 to 1500 ఫాలికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన ఫాలికల్స్ అనేవి ఏదర్ ఇక్కడ ఎగ్ తో కనుక మీట్ అయితే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీగా అంటే బేబీగా ఫామ్ అయ్యి ఇక్కడ యూటరస్ కి వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. లేదనుకోండి ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఒక ఎండోమెట్రియం లేయర్ అని ఉంటుంది, ఇది షెడ్ అయిపోయి పీరియడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది నార్మల్ గా జరుగుతుంది. కాకపోతే పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏమైపోతుందంటే ఈ రిలీజ్ అయిన ఫాలికల్స్ ఏవైతే కనుక 1000 to 1500 ప్రతి సైకిల్ లో రిలీజ్ అవుతుంది కదా, నార్మల్గా అయితే ఒకటే ఫాలికల్ మన బాడీ తీసుకుంటుందండి. ఫాలికల్ అంటే మీకు అర్థమయ్యేలా ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక ఎగ్ తీసుకోండి, ఎగ్ లో ఎల్లో అనేది మనకి యోక్ అంటే యోక్ ఉంటుంది కదా, అది మనకి బేబీ అనుకుంటే దాని చుట్టూ ఉన్నదంతా కూడా ఫాలికల్ అనమాట. సో ఆ విధంగా ఈ ఫాలికల్ కూడా ఉంటుంది. ఈ రిలీజ్ అయిన దాంట్లో నుంచి ఓన్లీ ఒకటి మాత్రం మన బాడీ తీసుకుంటుంది, రిమైనింగ్ అన్ని కూడా రీఅబ్జార్బ్ అయిపోవాలి మన బాడీలో. అలా అవ్వనప్పుడు ఏమైపోతుందంటే ఈ సిస్ట్ మాదిరి ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ బాడీకి ఈ రిమైనింగ్ ఫాలికల్స్ రీఅబ్జార్బ్ అవ్వకుండా అలానే ఉండిపోతాయో అవి సిస్ట్ మాదిరి ఫామ్ అవుతుంది. ఇట్లా మీకు ఎన్నిసార్లు పీరియడ్ మిస్ అవుతుందో అన్నిసార్లు ఈ ఫాలికల్స్ అనేవి ఇలా ఫామ్ అయిపోతా వచ్చేస్తాయి. అండ్ ఈ ఫామ్ అయినప్పుడు మీకు పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రతిసారి యాక్చువల్ గా నార్మల్ గా ఏం జరుగుతుందంటే ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది ఒకటి యుటరస్ లో ఉంటుందండి. ఇది ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందో ఇది మీకు ఒక పౌచ్ లాగా మీ బేబీని ప్రొటెక్ట్ చేసేలా ఉంటుంది. ఇది ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వనప్పుడు ఏమైపోతుందంటే ప్రతి మంత్ ఇది టిఆర్ అవుతుంది, అంటే ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. మీకు పీసీఓడి కండిషన్ లో ఏమైపోతుందంటే ఇట్లా మీకు ప్రతి మంత్ ఇది ఎండోమెట్రియం లేయర్ ఊడిపోకుండా అంటే షెడ్ అవ్వకుండా అలానే ఉండిపోయినప్పుడు అది థిక్ అయిపోతుంది. అది ఎంత థిక్ ఉంటుందో మీకు ప్రెగ్నెన్సీ అనేది అంత ప్రాబ్లమాటిక్ కండిషన్ అవుతుంది. సో అందుకనే లాంగ్ టర్మ్ లో మీకు పీసీఓడి అలానే వదిలేసినప్పుడు మీరు అబ్డామినల్ స్కానింగ్ కి వెళ్ళినప్పుడు కూడా ఎండోమెట్రియం థిక్నెస్ ఎంత ఉంది అనేది ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చెక్ చేసే దాంట్లో ఎండోమెట్రియం థిక్నెస్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఇలా అంటే నార్మల్ గా ఫామ్ అవ్వాల్సిన ఫాలికల్స్ ఫామ్ అయ్యి అవి రీఅబ్జార్బ్ అవ్వకుండా బయటికి వెళ్ళిపోకుండా ఉన్న పక్షంలో ఆ ఒక సిస్ట్ మాదిరి మీ బాడీలో ఫామ్ అయిపోతుంది. సో ఇవి ఎందుకు వస్తుంది, ఓకే ఇది మీకు అర్థమైంది, ఇది ఎందుకు వస్తున్నది నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ పీసీఓడి అనేది రీసెంట్ టైమ్స్ లో వన్ ఇన్ ద ఉమెన్ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే 18+, 18+ అనే కాదు, ఇమీడియట్లీ ఆఫ్టర్ వాళ్ళ మెచ్యూర్ అయిపోయిన వెంటనే కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయండి. లైక్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అని చెప్పా కదా, మంత్ మొత్తం పీరియడ్ ఇలా అలానే ఉండిపోవడం, లేకపోతే నేను రీసెంట్ టైమ్స్ లో ఒక కేసులో 1 year మొత్తం తనకు పీరియడే రాకపోవడం. సో ఇటువంటి చాలా మంది సఫర్ అవుతున్నారు. అండ్ వాట్ ఆర్ దీస్ సిమ్టమ్స్, ఎట్లా మనకి పీసీఓఎస్ ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే సమ్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్. అసలు కంప్లీట్ గా మనకి 28 days ఆఫ్ సైకిల్ అనేది 40 days కి షిఫ్ట్ అవ్వడం, లేకపోతే కనుక ఎర్లీగా వచ్చేసేయడం. ఇంకొక కొంతమందికి అయితే కనుక అసలు 2 months 3 months అలానే ఉండిపోవడం, లేకపోతే కనుక 6 months ఒకసారి వచ్చి 2 months అలానే ఉండడం, అదే పీరియడ్ అనేది ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి పెల్విక్ పెయిన్, విపరీతమైన క్రాంప్స్ కానీ విపరీతమైన పెయిన్ కానీ డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్ కానీ లేకపోతే బిఫోర్ మెన్స్ట్రల్ సైకిల్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పాలి కదా మల్టిపుల్ సిస్ట్ అనేది అబ్డామినల్ స్కానింగ్ చేసినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ యాక్ని అనేది ఫామ్ అయిపోతుంది. యాక్ని అనేది ప్రతి మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు వచ్చేసి ఇట్ హ్యాస్ టు షెడ్ అవుట్, అందుకే పీరియడ్ ముందు పింపుల్స్ వచ్చేసేయడం ఇవన్నీ కామన్ గా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇలా మీకు జరగనప్పుడు ఏమైపోతుందంటే అది యాక్ని అనేది అలానే ఉండిపోయి మీకు పర్మనెంట్ టానింగ్ అనేది వచ్చేస్తుంది. అందుకే మనం ఫేషియల్స్ అని పార్లర్కి వెళ్ళి వి విల్ ఇన్వెస్ట్ అవుట్ సైడ్ బయటకు కనిపించేది చేస్తాం, కానీ ఇంటర్నల్ గా కరెక్షన్స్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా యాక్ని కూడా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెయిట్ గెయిన్, విపరీతంగా లైక్ స్పాన్ ఆఫ్ 3 to 6 months లోనే 6 kgs 5 kgs ఆఫ్ వెయిట్ పెరిగిపోవడం. కొన్ని కేసెస్ లో వెయిట్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఆ వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి విపరీతంగా కనిపించేస్తాయి. అండ్ ఒకవేళ పీరియడ్ వచ్చినా సరే వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అని ఉంటుంది చెప్పాను కదా, దాని తర్వాత వాళ్ళకి పీరియడ్ వచ్చిన తర్వాత హెవీ బ్లీడింగ్ ఉండడం, అంటే బాడీ బేర్ చేయలేనంత బ్లీడ్ అవ్వడము, లేకపోతే వాళ్ళ బ్లీడ్ అయినా లాంగ్ డేస్ కంటిన్యూ అయిపోవడము, మంత్స్ వరకు ఉండడం, స్పాటింగ్ కనిపిస్తుండడం, ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. అండ్ హెడ్ ఏక్స్, విపరీతమైన మూడ్ స్వింగ్స్, హెడ్ ఏక్స్, చాలా వరకు అన్ప్రిడిక్టబుల్ మూడ్ అనేది మనకు చాలా వరకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ పీసీఓడిని మీరు అలానే లాంగ్ టర్మ్ గా వదిలేసేసినప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇస్ ద మేజర్ సిమ్టమ్. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రీసెంట్ సినారియోలో ఒకప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తే కనుక మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. బికాస్ ఎందుకంటే ఒకప్పుడు పీసీఓడి గురించి అవేర్నెస్ లేకపోవడం,
ఒకవేళ అనటమికల్ గా అంటే మీ బాడీలో సెల్ఫ్ గా బై బర్త్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ వచ్చే కేసెస్ వేరే అండి. బట్ పీసీఓఎస్ తో కానీ లేకపోతే మెన్ లో వేరే ఇష్యూస్ ఉండి కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు వచ్చే ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఎక్కువ అవడం వల్ల, దట్టు బికాస్ ఆఫ్ మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయండి. అండ్ బ్లడ్ ప్రెషర్, విపరీతమైన బ్లడ్ ప్రెషర్, అండ్ మేజర్లీ హిర్సిటిజం అంటే ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ ప్లేసెస్ లో ఫేషియల్ హెయిర్ వచ్చేసేయడము. ఎందుకంటే సి ఇక్కడ మీకు ఒక మేల్ బాడీలో కనిపించే సిమ్టమ్స్ అన్ని కూడా ఫీమేల్ బాడీలో కనిపించేస్తాయి. ఎందుకు ఇది వస్తుంది, ఈ టైప్ ఆఫ్ మేల్ ప్యాటర్న్ సిమ్టమ్స్ అన్ని ఫీమేల్ బాడీలో ఎందుకు వస్తాయి అని అంటే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనేవి ఫీమేల్ హార్మోన్స్ అండి. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి మన బాడీలో మెయింటైన్ అవుతూ ఉంటాయి ఫీమేల్ బాడీలో. వీటితో పాటు టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ కూడా లిటిల్ బిట్ ప్రెసెన్స్ అయి ఉంటుంది. మీ బాడీలో ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ అనేది డామినెంట్ గా కనిపిస్తుంది, అంటే ఎక్కువ కనిపిస్తుంది. టెస్టోస్టెరాన్ అంటే మేల్ హార్మోన్. మీ బాడీలో, ఒక ఉమెన్ బాడీలో మేల్ లో కనిపించే సిమ్టమ్స్ అన్ని కూడా ఫీమేల్ బాడీలో కనిపించడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది పెరగడం వల్ల. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇచ్చి వాటిని పెంచడానికి ట్రై చేస్తారు టెంపరీగా. వన్స్ మీరు టాబ్లెట్స్ మానేస్తే మళ్ళీ పడిపోతుంది, ఎందుకంటే మీరు ఈ రూట్ కాస్, ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోవడానికి కారణమైన రూట్ కాస్ మీద వర్క్ చేయకుండా జస్ట్ టెంపరీగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ పెంచడానికి ట్రై చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఆ విధంగా మేల్ బాడీ సిమ్టమ్స్ అన్ని కూడా ఫీమేల్ బాడీలో, లైక్ బాల్నెస్ వచ్చేసేయడము, వాయిస్ చేంజ్ అంటే వాయిస్ చాలా రఫ్ అయిపోవడము, ఇవన్నీ కూడా క్లియర్ గా కనిపించేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ అండి. ఓకే, ఇప్పుడు నేను పట్టించుకోలేదు, పీసీఓడిని నేను అలానే వదిలేసుకున్నాను, వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ ఇష్యూస్ దట్ ఆర్ గోయింగ్ టు కాస్ట్ మై బాడీ అని అంటే, ఏమొస్తాయి ఫీమేల్ బాడీలో లాంగ్ టర్మ్ లో అలానే వదిలేస్తే? చాలా మంది ఏమంటారు, పీరియడ్ రాకపోతే ఏమైపోయింది. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ఉన్నా కూడా ఏమనుకుంటారు, నాకు ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. ప్రెగ్నెన్సీ కాకపోతే ప్రాబ్లం ఉంటుంది, ఆల్రెడీ నాకు కిడ్స్ ఉన్నారు, ఇప్పుడు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అయితే ఏముంది అనుకుని చాలా మంది వదిలేస్తారు. వన్స్ మీరు అలా వదిలేసినప్పుడు మీకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి, విచ్ ఆర్ లైక్ టూ మచ్ రిస్కీ టు ద ఫీమేల్ ఆల్సో. అటువంటి దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, విపరీతమైన బ్లడ్ ప్రెషర్, అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి మీరు ఎప్పుడైనా బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని కూడా అబ్నార్మల్ ఉంటాయి, విచ్ ఈస్ గోయింగ్ టు కాస్ సో మెనీ హార్ట్ ఇష్యూస్ కానీ, లేకపోతే నెక్స్ట్ ఫామ్ అయ్యే క్లాత్ కి కానీ, లేకపోతే కనుక ఏమైనా మీకు బ్లాకేజెస్ రావడానికి కానీ చాలా రీజన్స్ ఉంటాయి, చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఆల్సో స్లీప్ ఆప్నియా, స్లీప్ డిస్టర్బెన్సెస్, విపరీతమైన స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు చూసినట్టు మూడ్ స్వింగ్స్, నేను చెప్పా కదా, అన్ప్రిడిక్టబుల్ గా ఉంటాయండి మూడ్స్ అనేవి. చాలా హై అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో విపరీతమైన యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో కొన్నిసార్లు విపరీతంగా డిప్రెస్ అయిపోతుంటాము. అండ్ ఇన్ఫర్టిలిటీ, అదే చెప్పా కదా, వన్ ఆఫ్ ద మేజర్ కాస్ ఆఫ్ ద పీసీఓడి ఈజ్ లైక్ ఇన్ఫర్టిలిటీ. అండ్ ఇందాక చెప్పా కదండి, ఎండోమెట్రియం షెడ్ అయిపోవాలి అనేది. మీకు లాంగ్ టర్మ్ ఎండోమెట్రియం అలానే ఉండిపోయింది అనుకోండి, థిక్ 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 అయిపోతూనే వస్తుంది అనుకోండి, మీరు దాన్ని ప్రాపర్ గా పెట్టించుకోకపోవడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఎక్కువైపోతుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ఉమెన్ ఆర్ బీయింగ్ సఫరింగ్ విత్ దీస్ కండిషన్స్ అండి. సో అందుకని ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయినా ఎప్పుడైనా సరే మెన్స్ట్రల్ సైకిల్ ని రెగ్యులరైజ్ చేసుకోవడం ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో అలా చేసుకున్నప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ నుంచి యూ కెన్ ఈజీలీ రిజాల్వ్. సో ఇందాక నేను చెప్పా కదా, టెంపరీగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ని పెంచడం కాదు, యూనిట్ టు వర్క్, అంటే మీరు అర్థం చేసుకోవాలి అవి తగ్గడానికి ఏమి రీజన్ అయి ఉంటుంది అని. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటుంటే, అసలు ఈ పీసీఓఎస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, అక్కడ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పెరుగుతాయి, అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిజాల్వ్ అవుతాయి. సో వన్ ఆఫ్ ద దీంట్లో ఉన్న మేజర్ రీజన్స్ ఏంటి అసలు పీసీఓఎస్ కండిషన్ రావడానికి అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే ఒక మనిషి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుందో, దట్ టు ఫీమేల్ బాడీలో స్టార్ట్ అవుతుందో ఎర్లీ స్టేజెస్ లో, ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి మోస్ట్లీ అందరు ఇచ్చేది ఏంటండి, జంక్. అండ్ మోస్ట్లీ మనం తినేవంతా కూడా వెరీ కంపేర్ టు ప్రీవియస్ ఒక 30 years బ్యాక్ నుంచి తీసుకుంటే ఇప్పుడు తినే ఫుడ్స్ లో కూడా చాలా వరకు చేంజెస్ ఉన్నాయి. సో అటువంటి ఫుడ్స్ లో వితౌట్ ఎనీ బ్యాలెన్సింగ్ చేయకుండా తింటూ ఉన్నప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వస్తుంది. ఎప్పుడైతే ఒక ఫీమేల్ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందో, దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దిస్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కండిషన్. అండ్ ఇన్ఫ్లమేషన్, సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉండడం ఇంటర్నల్ గా, దట్టు బయట కదా, ఇంటర్నల్ ఆర్గాన్ ఇన్ఫ్లమేషన్స్ ఉండడము, అండ్ విపరీతమైన స్ట్రెస్ ఉండడము. చాలా మంది చెప్పే వాటిలలో ఎప్పుడైనా మేము క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఎందుకు స్ట్రెస్ ఉంటుందంటే, టూ మచ్ స్ట్రెస్ ఉంటుందండి, వర్క్ స్ట్రెస్ ఉంది, ఇంట్లో స్ట్రెస్ ఉంది, కిడ్స్ గురించి, లైఫ్ గురించి, ఇంత స్ట్రెస్ మీ బాడీ గో త్రూ అవుతున్నప్పుడు దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దిస్ ఇరెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ హైపోథైరాయిడిజం కండిషన్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెటబాలిక్ డిజార్డర్ అండి. సో చాలా మంది ఏం చెప్తారంటే, మీకు థైరాయిడ్ ఉంది కదా ఖచ్చితంగా పీసీఓడి వచ్చేస్తుంది, మీకు పీసీఓడి ఉంది కదా ఖచ్చితంగా థైరాయిడ్ వచ్చేస్తుంది అని చెప్పేస్తారు. ఇట్స్ లైక్ మోస్ట్లీ అన్ని కేసెస్ లో ఉంటుందని కాదండి, హై ఛాన్సెస్ ఆఫ్ ఇంటర్లింకింగ్ ఇన్ బిట్వీన్ ఉంటుంది కాబట్టి. సో ఏదొచ్చినా దాన్ని రిజాల్వ్ చేసుకుంటే బెస్ట్, ఆర్ అదర్ ఇట్ విల్ ప్రోగ్రెస్ టు అదర్ కండిషన్స్. అండ్ సెకండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి పూర్ గట్ హెల్త్. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి సెకండ్ బ్రెయిన్ అని కన్సిడర్ చేస్తారండి, ఎందుకంటే మన బ్రెయిన్ నుంచి మనకి ఎంతైతే ఫంక్షనల్ యాక్టివిటీ ఉంటుందో మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంతే ఫంక్షనల్ యాక్టివిటీని చేస్తుంది. సో ఎప్పుడైతే మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ ఉంటుందో, హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ దిస్ పీసీఓడి కండిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటికీ కూడా
డైరెక్ట్లీ ఈ కనిపించే 4 లైక్ ఇన్ఫ్లమేషన్ కి, స్ట్రెస్ కి, హైపోథైరాయిడిజం కి, పువర్ గట్ హెల్త్ కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈస్ యువర్ ఫుడ్ ఆల్సో. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఓన్లీ ద మేజర్ ఫ్యాక్టర్ ఈస్ లైక్ ఫుడ్. ఇక్కడ మీరు చూస్తే కనుక వీటన్నిటిని మనం రిజాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పీసీఓఎస్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సో యాజ్ అ టీమ్ ఆఫ్ వావ్ మేమేం చేస్తున్నాము అని అంటే వీ ఫౌండ్ అవుట్ లైక్ మెజారిటీ, నాట్ ఓన్లీ పీసీఓఎస్ అండి, మెజారిటీ ఆఫ్ ద మెటబాలిక్ డిజార్డర్స్ కి, అంటే లైక్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఐ షో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, ఆ వాటన్నిటికి కూడా మేజర్ రీజన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో యాజ్ ఎ టీమ్ ఆఫ్ వావ్ ఇందాక చెప్పా కదా మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే లైక్ ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్ అండి. లైక్ మీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వచ్చే కండిషన్స్ ఇవన్నీ కూడా. సో మీరేం చేస్తున్నారు, జస్ట్ వీటికి సంబంధించిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇప్పటి వరకు మాస్క్ చేసుకుని ఏదో ట్రీట్మెంట్ ని ఆల్టర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ లాంగ్ టర్మ్ లో దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలనేది మీరు ఆలోచించట్లేదు. కాకపోతే దాన్నే మేము యాజ్ ఎ టీమ్ ఆఫ్ వర్క్ మేము ఏం చేస్తున్నామంటే ఈ రూట్ కాజ్ అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద మేము వర్క్ చేస్తున్నాం. వన్స్ మీరు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రిజాల్వ్ చేసుకుంటే నాట్ ఓన్లీ పీసీఓఎస్ అండి, ఈ స్క్రీన్ మీద కనిపించే ఏ ప్రాబ్లమ్ అయినా సరే మీరు హ్యాపీగా రిజాల్వ్ చేసుకొని రివర్ట్ చేసుకునే కండిషన్స్ కూడా ఉంటాయి, బేస్డ్ అపాన్ యువర్ ఇయర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి. అది మళ్ళీ అది డిఫర్ అవుతుంది. వన్స్ యూ కమ్ ఇన్ టు ద కన్సల్టేషన్ విల్ కమ్ టు నో మోర్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ మీరు చూసే సో యాజ్ అ టీమ్ ఆఫ్ వర్క్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది పీసీఓడి ఎలా వస్తుంది, దీనికి మేజర్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే బేసిక్ క్లారిటీ మీకు వచ్చింది. సో నౌ అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది ఐ వాంట్ మేక్ యూ అండర్స్టాండ్. సి ఈ పీసీఓడి ప్రాబ్లమ్ కానీ ఇక్కడ చూపించే ఏ ప్రాబ్లమ్స్ కూడా మీరు నైట్ పడుకొని మార్నింగ్ లేస్తాను లేకపోతే 1 month బ్యాక్ మీకు ఏదో ఇబ్బంది వస్తేనే వచ్చే కండిషన్స్ అయితే కావండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ లో మీరు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, మీకంటూ మీరు ఎలాంటి ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి ఈ రోజు ప్రజెంట్ మీరున్న బాడీ కండిషన్. సో వీటన్నిటికీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మీరు చేసిన డ్యామేజ్ కి ఈ రోజు మీరున్న బాడీ కండిషన్, దానికే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద అండర్లయింగ్ కాజ్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్లా వస్తుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ సారీ స్క్రీన్ మీద కనిపించే 6 పాయింట్స్ లో మోస్ట్లీ అన్ని పాయింట్స్ ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారు. లైక్ పువర్ డైట్, మోస్ట్లీ అందరూ ఏం చెప్తారంటే ఇంట్లోనే తింటున్నాం, బయట అసలు ఫుడ్ తినట్లేదు, పిల్లలకు కూడా ఇంట్లో ఫుడ్ ఇస్తున్నామండి, బయట ఫుడ్ అసలు ఇవ్వట్లేదు. వెరీ గుడ్. ఆఫ్టర్ కోవిడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఎవరైనా చాలా మంది నేర్చుకుని వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకున్న బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే హోమ్ ఫుడ్ నే మోస్ట్లీ ప్రిఫర్ చేయడం. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే హోమ్ ఫుడ్ ప్రిఫరబుల్ లో కూడా ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం అండ్ ఎట్లాంటి బ్యాలెన్సింగ్ మీల్ చేసుకుంటున్నాం అనేది తెలియట్లేదు. దట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ పాయింట్. సో ఈ పువర్ డైట్ అనే ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇంట్లో తినడం ప్రాబ్లం కాదండి, ఇంట్లోనే బ్యాలెన్సింగ్ ఆఫ్ మీల్ ప్లేట్ చేసుకోకపోవడం ఇస్ అ మేజర్ ప్రాబ్లం. సో దట్ ఈస్ అ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెజారిటీ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి కారణం కూడా ఈ పువర్ డైట్. అండ్ సెకండ్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మోస్ట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి చాలా అలవాటు పడిపోయామండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అండర్. మనకి ఇంతకు ముందు చూసుకుంటే ఫిజికల్ యాక్టివిటీతో కంపేర్ చేస్తే ఇప్పుడు చూసుకునే ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ 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 నెగ్లిజబుల్ అండి కంపేర్ టు దట్. సో అందుకని ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లనే అన్ని పనులు అనుకుని ఎక్సర్సైజ్ చేయండి అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్, బికాస్ మీ అందరికీ ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ అండ్ ఫిక్స్డ్ టైప్ ఆఫ్ రొటీన్ అనేది సెట్ అయిపోయింది, కాబట్టి ఐ కాంట్ ఫోర్స్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ స్ట్రెస్, ఇందాక నేను చెప్పా కదా, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ టూ మచ్ స్ట్రెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ కార్టిజాల్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుందండి. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ మీకు డైరెక్ట్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో ఎంత ప్రాబ్లం అయితే వస్తుందో ఈ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అయినా కూడా అంతే డ్యామేజ్ మీ బాడీకి చేయగలిగే కెపబిలిటీ ఉన్న హార్మోన్ ఇస్ కార్టిజోల్. సో ఈ కార్టిజోల్ రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకుంటూ. అండ్ పవర్ స్లీప్, నైట్ ఎప్పుడో 2కి పడుకొని లేదంటే 3కి పడుకొని మిడ్ నైట్స్ అని ఎవ్రీ టైమ్ వీఆర్ బీయింగ్ లైక్ అండర్ స్క్రీన్. అండ్ మోస్ట్లీ చాలా వరకు మనం మార్నింగ్ టు నైట్ వరకు స్క్రీన్ చూస్తూనే ఉన్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో వీఆర్ బీయింగ్ సో మచ్ విజిబుల్ టు దిస్ బ్లూ లైట్. ఇవన్నీ చూసిన తర్వాత నైట్ పడుకున్నప్పుడు ఒకవేళ పడుకున్నా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్లీప్ అనేది లేదు. 4 టైప్ ఆఫ్ స్లీప్ సైకిల్స్ ఉంటాయండి. ఆ సైకిల్ కంప్లీట్ అయినప్పుడు మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్లీప్ నిద్రపోయినట్టు. చాలా మంది 3 hours 3 స్టెప్ కే 3 సైకిల్, థర్డ్ సైకిల్ లోనే నిద్ర మేల్కొని పోవడం, లేకపోతే పడుకోవడమే సెకండ్, అలా విపరీతమైన ఎక్స్ట్రీమ్స్ లో స్లీప్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో మేజర్ రీజన్. అండ్ ఈ ఎక్సెస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కానీ లేకపోతే కనుక జెనెటిక్స్ కానీ ఇట్స్ బేస్డ్ అపాన్ ద పర్సన్ అండి. జెనెటికల్ గా మనం ఏదైనా ఉంటే నో వన్ విల్ డీల్ విత్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటికల్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇక్కడ కనిపించే 5 పాయింట్స్ లో నేను ఇప్పుడు మిమ్మల్ని అన్నింటినీ చేంజ్ చేసుకోండి అంటే ఆల్రెడీ నేను చెప్పా కదా, యూఆర్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ అండ్ రొటీన్ విచ్ నేను వచ్చి ఇప్పుడు ఇమీడియట్ గా చేంజ్ చేయండి అంటే నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు రేపు పొద్దున్నే లేసి మీరు అందరూ ఎక్సర్సైజ్ చేయండి అంటే అందరూ వర్కింగ్ ఉంటారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక యుద్ధం జరుగుతుంటుంది మనం బయటికి ఆఫీస్కి వెళ్ళే వరకు. సో అటువంటి టైంలో ఎక్సర్సైజ్ అనేది మిమ్మల్ని మీరు మళ్ళీ స్ట్రెస్ చేసుకొని స్లీప్ డిస్టర్బ్ చేసుకునే ఫ్యాక్టర్. ఇట్లా ప్రతిదానికి ఒక అది చెప్పా కదా రొటీన్ ఉంది, మీకు డిస్టర్బ్ చేసుకోవాలి. బట్ డైట్ అనేది మీరు బాధలో ఉన్నా ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎవ్రీడే మనకు కావాల్సిన ఆస్పెక్ట్ ఇస్ ఫుడ్. అండ్ నేను నాకు చెప్పినట్టు 90% ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ద మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్స్ కి కానీ మేజర్ రీజన్ ఇస్ దిస్ పువర్ డైట్.
సో దీన్ని మనం ఎట్లా రిజాల్వ్ చేసుకోవచ్చు? అసలు డైట్ అంటే ఏంటి? మనం తింటున్న ఫుడ్స్ రెగ్యులర్ గా చూసుకుంటే పైన కనిపించేవన్నీ కూడా రెగ్యులర్ గా మనం తినే ఫుడ్స్. ఇంట్లో మోస్ట్లీ ఇలానే తింటాము, మరి బయట తిన్నా ఇదే అంటే మోస్ట్లీ మీల్ టైప్ లో మనం కన్సిడర్ చేసుకొని ఫుడ్ ని ప్రాపర్ గా నేను తింటున్నాను అనుకునేవి ఇవి మాత్రమే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ కింద చూస్తే కనుక ఇవి తక్కువ సార్లు తిన్నా, అంటే తక్కువ క్వాంటిటీలోనే తిన్నా సరే ఎక్కువ సార్లు తింటుంటాం. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ గా మీకు అర్థమయ్యే పాయింట్ ఏదన్నా ఉంది అంటే, దీంట్లో అన్నిట్లో కూడా హై అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. హై అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. అంటే మన బాడీకి అన్ని కావాలండి. లైక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ మీల్ ప్లేట్ అనేది మనకి చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే సెకండ్ క్లాస్ లోనే చూపించింటారు. ఒక పిరమిడ్ వేసి దాంట్లో మనకి అన్ని కావాలి అని చెప్పింటారు. దాంట్లో ఏమేం కావాలి అంటే ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, దాంతో పాటు కార్బోహైడ్రేట్స్ కావాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, ఎప్పుడో ఒకసారి చికెన్ తినడం, మరి ఎప్పుడో ఒకసారి ప్రాపర్ గా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇటువంటివి ఎప్పుడో ఒకసారి చేసినప్పుడు రోజు ఒకలాగా చేసి ఇప్పుడు ఎప్పుడో ఒకసారి దానికి ప్రాపర్ గా మంచిగా ఇచ్చేసి నేను నాకు హెల్దీ బాడీ కావాలి అనుకోవడం, ఇట్స్ లైక్ ఏ మనల్ని మనం మోసం చేసుకోవడం అట్లా జరుగుతుంది అనుకోవడం. సో అది అలా అవ్వదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ ఇలా కాదు, యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ మీల్ ప్లేట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇటువంటి ఫుడ్స్ మీరు లాంగ్ టర్మ్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ లాంగ్ టర్మ్ లో తిన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో మీరు కార్బ్స్ తిన్నప్పుడు, ఫర్ సపోజ్ మీరు ఫుడ్ తిన్న తర్వాత మీరు ఇడ్లీ తినండి, దోశ తినండి, ఏవైనా తినండి, మన బాడీకి అది తెలియదు. మన బాడీకి తెలిసిన సోర్స్ ఏంటి అంటే గ్లూకోజ్. అది వన్స్ మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ గా మారిపోతుంది. ఈ మారిపోయిన గ్లూకోజ్ ని మన బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయి, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఆ సెల్స్ అన్నిటికీ కూడా ఈ గ్లూకోజ్ రీచ్ అయినప్పుడే మనం ఎనర్జీగా ఉంటాం. సో ఇక్కడ రిలీజ్ అయిన గ్లూకోజ్ ని ప్రతి సెల్ కి అందించడానికి మనకు కావాల్సిన వెహికల్ ఏంటి అంటే ఈ ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి వస్తుందండి. దీని పని ఏంటి అంటే రిలీజ్ అయిన గ్లూకోజ్ ని తీసుకొని ప్రతి సెల్ కి అందించేస్తా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, మీరు ఎంత గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు లేదా ఎక్కువ షుగర్ ఐటమ్స్ తిన్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇట్లా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడక్షన్ జరిగినప్పుడు టూ మచ్, అంటే ఇప్పుడు దానికి ఇష్టం లేకపోయినా 10 సంవత్సరాల్లో మీరు తినాల్సిన గ్లూకోజ్ ని 2 to 3 years లో తినేసినప్పుడు ఈ 10 సంవత్సరాలతో పనిచేసిన ఇన్సులిన్ కూడా 2 to 3 years లో పనిచేస్తుంది. అప్పుడు ఓవర్లోడ్ అయిపోతుంది కదా, అంటే ఆల్రెడీ దానికి చేయాల్సిన దానికన్నా ఎక్స్ట్రా లోడ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, 8 hours ప్రతి ఒక్కరికి వర్క్ షిఫ్ట్ ఉంటుంది, 8 గంటలు పని చేయాలి అని ఉంటుంది. అటువంటిది మీకు డైలీ అది స్ట్రెచ్ అయిపోయి 12 గంటలు చేయండి అని చెప్పారనుకోండి, ఓకే మీకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాం కాబట్టి చేస్తాం. ఒక నెల 2 నెలలు అదే కాస్త 16 hours 20 hours ఇట్లా మీకు 24 hours కి షిఫ్ట్ చేసినారు అనుకోండి, మీరైనా ఏం చేస్తారు, యూల్ ఫెడ్ అప్, నాకు వద్ది జాబ్ వద్దు. ఎందుకంటే అప్పుడు ఈవెన్ మనం హ్యూమన్లీ కూడా నాట్ పాసిబుల్ కదా. ఇన్ ద సేమ్ వే మీరు తింటున్న గ్లూకోజ్ కూడా టూ మచ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దీనికి ఇన్సులిన్ కి కూడా మీరు తినేది ఇంకా నా వల్ల కాదు అని చెప్పే స్టేజ్ రెసిస్టెన్స్ కండిషన్ ఆఫ్ ఇన్సులిన్. సో ఈ విధంగా మీరు టూ మచ్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్ టు ద ఇన్సులిన్ జరుగుతుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే హైపర్ ఇన్సులినిమియా అనే కండిషన్ వస్తుంది. అంటే 10 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేయాల్సిన ఇన్సులిన్ ఒక 2 నుంచి 3 ఏళ్లలో ప్రొడ్యూస్ చేసేసి ఇక నా వల్ల కాదు అని చెప్పే స్టేజ్ ఈ హైపర్ ఇన్సులినిమియా. ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఈవెన్ మీరు గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసిన ఆ స్టేజ్ వచ్చేసిన తర్వాత ఈవెన్ మీరు గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసిన మీ బాడీలో ఉన్న ఇన్సులిన్ దాన్ని తీసుకెళ్లి సెల్స్ కి ఇచ్చే క్యాపబిలిటీలో ఉండదు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా మన బాడీలో ఈ ఇన్సులిన్ అనేవి బ్లూగా కనిపించేవండి, ఈ రెడ్ గా కనిపించేవన్నీ కూడా గ్లూకోజ్. ఈ విధంగా మనం ఫుడ్ తిన్న వెంటనే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ గ్లూకోజ్ ని క్యాచ్ చేసి ఇట్లా ఈ సెల్స్ ద్వారా, ఈ డోర్స్ ద్వారా లోపలికి పంపించేస్తుంది. అప్పుడు మన సెల్స్ లోపలికి వెళ్ళి మనకి ఎనర్జీ వచ్చేసి యాక్టివ్గా వచ్చేస్తాం. కాకపోతే మీరు తిన్న ఫుడ్ ఇంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నప్పుడు, ఇంత తక్కువ ఆఫ్ ఇన్సులిన్ ఉన్నప్పుడు దాన్ని పంపించడానికి కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. లాంగ్ టర్మ్ లో ఎక్కువ గ్లూకోజ్ మీ బ్లడ్ లోనే ఉండిపోయింది అనుకోండి, ఇంకొకటి మన బాడీ ఏం చేస్తుందంటే, ఫర్ సపోజ్ ఈ రోజు మీరు ఒక 4 ఇడ్లీస్ 4 ఇడ్లీస్ తిన్నారు అనుకుందాం, మీ బాడీకి 3 ఇడ్లీస్ ఆఫ్ ఎనర్జీ సరిపోతుంది. రిమైనింగ్ ఒక ఇడ్లీ ఆఫ్ ఎనర్జీ బాడీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టోర్. ఎందుకు, ఎప్పుడైనా మీకు ఫాస్టింగ్ లో ఉన్నా లేకపోతే మీకు ఏదన్నా ఫుడ్ లేకపోయినప్పుడు అది సర్వైవ్ అవ్వాలనే ఉద్దేశంతో దాన్ని స్టోర్ చేసుకుందాం అని అనుకుంటుంది. గ్లైకోజన్ అనే రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ మీ బ్లడ్ లో ఎటువంటి యూజ్ లేకుండా, అంటే సెల్స్ లోపలికి పోకుండా జస్ట్ మీ బ్లడ్ లోనే ప్రెజెన్స్ అయినప్పుడు బాడీ ఏమనుకుంటుంది, ఇదంతా కూడా ఎక్స్ట్రా, ఐ నీడ్ టు స్టోర్ ఇట్ యాజ్ ఎ ఫ్యాట్ ఆర్ ఐ నీడ్ టు స్టోర్ ఇట్ ఇన్ ద లివర్ యాజ్ గ్లైకోజన్ అని మన బాడీ అంతా కూడా దీన్ని తీసుకెళ్లి డిపాజిషన్స్ చేసుకుంటా వచ్చేస్తుంది. అప్పుడు మనకు తెలియకుండానే విపరీతమైన బరువు పెరిగిపోతున్నాం. కొంచెం మనం బరువు పెరగగానే ఫస్ట్ టైం చేస్తాం, ఫుడ్ తగ్గించేసినాం, అన్నం మానేసి చపాతీకి వచ్చేసినాం, లేకపోతే అన్నం మానేసి జొన్న రొట్టెకి వచ్చేసి ఇట్లా చేసుకుంటుంటాం. కానీ అంతే అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంటాం. దానివల్ల మీరు కొంచెం తిన్నా కూడా మీ సెల్స్ అనేవి
మీ బాడీ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టేజ్ లో లేదు కాబట్టి మీరు కొంచెం తిన్నా కూడా అది వెళ్ళి ఫ్యాట్ రూపంలో దాచేసుకుంటుంది. దట్స్ వై చాలా మంది మాట్లాడినప్పుడు కొంచెమే తింటున్నామండి మధ్య కాలంలో, కానీ విపరీతంగా బరువు పెరిగిపోతున్నాం అంటే ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్. అండ్ ఇంకొకటి ఇందాక నేను చెప్పా కదా, అంటే మన బాడీ అంతా ఫ్యాట్ రూపంలో దాచేసుకుంటుందని. ఈ లైట్ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూడండి, దట్ ఈస్ ఆల్ ద ఫ్యాట్ విచ్ ఇస్ బీంగ్ డిపాజిటెడ్ అరౌండ్ ద ఆర్గన్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఫైవ్ ఫైవ్ హైట్ ఉన్నారు అనుకుందాం, 5 feet ఆఫ్ హైట్ ఉన్నారు, మీ బాడీ 50 kgs ఆఫ్ వెయిట్ ఉండాలి. ఆ విధంగానే మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అలానే ఉండింటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 5 feet ఆఫ్ హైట్ ఉండి 80 kgs ఆఫ్ వెయిట్ ఉన్నారు అనుకుందాం. అప్పుడు మీ బాడీకి 30 kgs ఎక్స్ట్రా వెయిట్ మీరు దాని మీద పెట్టి నార్మల్ గా పని చేయమంటే లోపల ఉన్న హార్ట్ 50 kgs బరువుని పంప్ చేయగలిగిన కెపాసిటీతోనే ఉంటుంది. మీరు 30 kgs బరువు దాని మీద పెట్టినప్పుడు ఎన్ని రోజులని అది ప్రాపర్ గా ఫంక్షన్ చేయగలుగుతుంది? ఒక లాంగ్ టర్మ్ అలానే వదిలేసినప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేది బీపీ, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆయాసం, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రాపర్ గా మనకి ఈవెన్ బాడీకి ఎంత తిన్నా కూడా అర్థం కాని స్టేజ్ లో ఉండిపోయేది నెక్స్ట్ వచ్చే స్టేజెస్ అవన్నీ నెక్స్ట్ ఫర్దర్ గా మూవ్ అవుతుంటాయి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు నార్మల్ గా నడుస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ గా నడుస్తున్నారు, మీరు ఎంత దూరం అయినా నడవగలుగుతారు, కొంచెం దూరం వరకైనా సరే. అదే మిమ్మల్ని ఒక 10 మంది గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, నడవగలుగుతారా? కొంచెం దూరం కూడా నడవలేదు, చాలా ఇబ్బంది పడిపోతారు. ఇన్ ద సేమ్ వే మీ ఆర్గాన్స్ అనేవి నార్మల్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఉన్న వెయిట్ కన్నా పంప్ చేయగలుగుతాయి. అదే మీ ఆర్గాన్స్ చుట్టూ 30 kgs బరువు, దట్టు దాని చుట్టూ ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయినప్పుడు నార్మల్ గా పని చేయమంటే ఎట్లా పని చేయగలుగుతుంది? ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. ఇట్లా మీ బాడీ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఊపిరాడక ఇన్ఫ్లేమ్ అయిపోయి ఇట్స్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక నేను చెప్పినట్టు చాలా మంది హెల్తీగా అయిపోయామండి, ఇంట్లో ఫుడ్స్ తింటున్నాము, అసలు బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నాము, కొంచెం కాషియస్ గా నట్స్ ఇవన్నీ తీసుకుంటున్నామని చెప్తారు. వెరీ గుడ్ హ్యాబిట్స్, నేను చెప్పా కదా, వెరీ గుడ్ హ్యాబిట్స్ మీకోసం మీరు చేసుకుంటున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ కాకపోతే ఒక్కసారి ఈ ఒబీస్ ఉన్న పర్సన్ లో డైజెస్టివ్ సిస్టమ్ చూడండి. నేను ఇందాక చెప్పా కదా, మన గట్ అనేది సెకండ్ డైజెస్టివ్ సిస్టమ్. ఎప్పుడైతే మీ డైజెస్టివ్ సిస్టమ్ లో ఇంత అమౌంట్ ఆఫ్ చెత్త పేరుకుపోయి ఇంత అమౌంట్ ఆఫ్ డిస్టర్బెన్స్ మీ డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నప్పుడు మీరు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కూడా అది మీ బాడీకి అబ్జర్ప్షన్ రేట్ అనేది చాలా లో ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఒక మనిషి ఒబీస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 4 to 5 kgs ఆఫ్ వెయిట్ అనేది వాళ్ళ గట్లోనే ఉండిపోయి ఉంటుందంట. వాళ్ళ ఇంటెస్టైన్ కి స్టిక్ అయిపోయి లేకపోతే ప్రాపర్ అబ్జర్ప్షన్ జరగక ఎంతో అమౌంట్ ఆఫ్ వేస్ట్ అనేది వాళ్ళ గట్లో చాలా వరకు స్ట్రక్ అయిపోయి ఉంటుందంట. సో ఈ విధంగా మీ గట్ అనేది ఇలా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ ఈవెన్ ఇఫ్ మీరు హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే. దట్స్ వై ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి, ఒక ఒబీస్ పర్సన్ లో ఎక్కడెక్కడైతే ఈ ఫ్యాట్ డిపాజిషన్స్ ఉన్నాయో దోస్ ఆర్ ఆల్ ద షుగర్ డంప్స్. మీ ఏ ఆర్గన్ దగ్గర అయితే షుగర్ డంప్ కానీ ఏ ఆర్గన్ దగ్గర అయితే ఎక్సెస్ డిపాజిషన్స్ ఆఫ్ ఫ్యాట్స్ కానీ జరిగి ఉంటుందో అక్కడ నుంచే డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ అదే చెప్పా కదా, రాత్రి పడుకుంటే పొద్దున వచ్చే ప్రాబ్లమ్స్ అయితే కావు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇలా మీ ఇంటర్నల్ ఆర్గన్ సఫర్ అయ్యి ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత దే ఆల్ ఫెడ్ అప్. సో దిస్ ఈస్ అ డిఫరెన్స్ యూ కెన్ క్లియర్లీ సీ ఇన్ బిట్వీన్ ఒబీస్ పర్సన్ అండ్ ఏ నార్మల్ పర్సన్ అండి. అండ్ నెక్స్ట్, ఓకే మీరు చెప్తున్నారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లా తినడం వల్ల ఇట్లా వచ్చింది, ఇవన్నీ అర్థమవుతుంది. నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని నేను ఎట్లా కనుక్కోగలను? బిఫోర్ అంటే పీసీఓఎస్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయకుండా నాకు అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని నేను ఎట్లా కనుక్కోగలను? అంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ సిమ్టమ్స్ అండి. దానిలో కొన్ని ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, తిన్న వెంటనే క్రాష్ డౌన్ అయిపోవడం. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ తిన్నాక మనకు గ్లూకోజ్ వచ్చి మన సెల్స్ కి రీచ్ అయ్యి మనం యాక్టివ్గా అవ్వాలి. అట్లాంటిది మనము తిన్న తర్వాత ఇంకా డల్ అయిపోయి కొంచెం పడుకుందామా, మబ్బుగా అయిపోవడం, ఇవన్నీ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్. ఎందుకంటే మీ బాడీలో ప్రొడ్యూస్ చేసిన గ్లూకోజ్ కి కావాల్సినంత ఇన్సులిన్ లేక మీ బాడీ అనేది టూ మచ్ షుగరీ స్టేట్కి వెళ్ళిపోతుంది. దట్స్ వేర్ అవర్ బ్రెయిన్ విల్ బికమ్ ఫాగీ. మబ్బు వచ్చేసి మన బాడీ కూడా ఇట్ ఫీల్ టు గో హ్యావ్ ఎ రెస్ట్. దట్ ఈస్ అ స్టేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నాకు చూపించే కదా ఈ విధంగా విజరల్ ఫ్యాట్ ఫామ్ అయిపోవడం అండ్ స్కిన్ ట్యాక్స్ వచ్చేసేయడం. చాలా మంది ఇది స్కిన్ కండిషన్ అనుకుంటారండి, కానీ ఇది ఇంటర్నల్ బాడీ ప్రాబ్లం. దానివల్ల మీ బయటికి స్కిన్ మీద రిఫ్లెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ స్కిన్ ట్యాక్స్. అండ్ మతిమరుపు, విపరీతమైన చిన్న చిన్న విషయాలు కూడా చాలా మర్చిపోతుంటాము. ఏమనంటే వీఆర్ బీయింగ్ విత్ సో మచ్ ఆఫ్ వర్క్ అనుకుంటాం, కానీ ఈవెన్ దో వర్క్ ఉన్నా సరే మన బాడీకి కొన్ని క్యాపబిలిటీస్ ఉంటాయండి గుర్తు పెట్టుకునేంత, అది కూడా మర్చిపోతుంటాము. అండ్ నెక్స్ట్ క్రేవింగ్స్, ఈవెన్ ఫుడ్ తిన్నా కూడా విపరీతమైన క్రేవింగ్స్ ఉంటాయి. ఎంతగా ఈ ఏవైతే డెఫిషియన్సీస్ లైక్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ అనేవి ఇప్పుడు చాలా వరకు ఉన్నాయండి. లైక్ వైటమిన్ డి, వైటమిన్ బి12, ఐరన్, ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, మెగ్నీషియం డెఫిషియన్సీ, కాల్షియం, ఇవన్నీ మీకు డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మీ బాడీ విల్ క్రేవ్ ఫర్ షుగరీ, సాల్టీ, ఆయిలీ, ఫ్యాటీ ఐటమ్స్ మీ బాడీ క్రేవ్ చేస్తుంది. అందుకే మీరు ఎంత తిన్నా కూడా ఇంకొంచెం తిందాం, లేకపోతే తిన్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం, దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. అండ్ ఇందాక చెప్పా కదా యాక్ని అని, మీ బాడీ మీద నెక్ దగ్గర విపరీతమైన బ్లాక్నెస్ కానీ లేకపోతే జాయింట్స్ దగ్గర మనం ఏమనుకుంటాం మేబీ మనకి స్కిన్ ఇష్యూస్ ఏమన్నా. నో, ఇట్స్ నాట్. ఇంటర్నల్ గా యువర్ బాడీ ఈస్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. దట్స్ వై యువర్ స్కిన్ ఈస్ బికమింగ్ లైక్ దిస్. అండ్ ఇంకా విపరీతమైన హెయిర్ ఫాల్, ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్, ఇట్లా చెప్పుకుంటే దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ సిమ్టమ్స్ అండి. సో దీస్ ఆర్ సమ్. అండ్
మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. దానివల్ల నా ఫుడ్‌లో నా బాడీలో ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చాయి. బికాస్ ఆఫ్ ద ఫుడ్ ఐ వాస్ ఈటింగ్. అండ్ నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి. ఎందుకు ఈ సింప్టమ్స్ వస్తున్నాయి? అసలు ఇన్సులిన్ అనేది నేను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలగాలి అంటే సింపుల్. నేను ఇందాక చెప్పా కదా, బ్యాలెన్సింగ్ ఆఫ్ కీ. మనం తినే ఫుడ్స్‌లో ఇవన్నీ ఉండాలి. కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు తినే ఫుడ్స్‌లో ఈ సెకండ్ అండ్ ఫిఫ్త్ ఉన్నవి మాక్సిమం ఉంటాయి. రిమైనింగ్ అనేవి ఆప్షనల్‌గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు కావాల్సిన ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వనప్పుడు, మంచి ప్రోటీన్ తీసుకుంటే మజిల్ వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. బట్ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తింటున్నారండి? నో వన్ ఈస్ క్యాలిక్యులేటింగ్, నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్. కానీ నెక్స్ట్ టూ మచ్ ఆఫ్ షుగరీ ఫుడ్స్ తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది. మళ్ళీ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ కావాలి. మనకు అన్నంలోకి కర్రీ కావాలి కాబట్టి కర్రీ తింటున్నాం. కానీ మన బాడీకి నెసెసరీ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ ఇవ్వాలని కర్రీ తినడం చాలా వరకు తక్కువ. అందరు బాక్సెస్ క్యారీ చేస్తారు. చిన్న చిన్న బాక్సెస్ లో కర్రీ, పెద్ద పెద్ద బాక్సెస్ లో అన్నం. దిస్ ఇస్ వాట్ యువర్ మీల్ బాక్స్ కదా. ఈజీలీ మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ మీరు తిన్న ఆ కుక్ చేసిన దాంట్లో కూడా ఎంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎంత అమౌంట్ ఆఫ్ కర్రీ ఉంటుంది. ఇంకా దట్టు దాల్ అయితే కనుక డైలీ అందరు తీసుకెళ్ళే దాల్ ఉంటుంది. దాల్లో ఏముంటుంది? కొంచెం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మీ బాడీ ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. మీ బాడీకి రిక్వైర్డ్ అయినంత ఉంటాయి అనేది లేదనేది మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ గుడ్ ఫ్యాట్స్ అవసరం, అవి ఎంత ఇస్తున్నాము. అండ్ అగైన్ జంక్, ఇట్స్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. సో ఎప్పుడైతే మీరు ఈ కీని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ గుడ్. ఆర్ ఇంటర్నల్ గా మీ బాడీ ఈస్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే ఇది మిస్ మ్యాచ్ అవుతుందో ఇట్స్ గోయింగ్ టు కాస్ సో మెనీ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం, ఇంకొకటి రీసెంట్ టైమ్స్ లో ట్రెండింగ్ ఏంటి అంటే గనక, ఇంతకు ముందు పని లైక్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎట్లా అంటే మార్నింగ్ వాళ్ళు పనికి వెళ్లే ముందు కానీ లేకపోతే వాళ్ళు తినాలనుకున్నప్పుడు వాళ్ళు తిని వర్క్ చేసుకొని, అంటే వాళ్ళ తిన్న ఫుడ్ ని బర్న్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ తినేవాళ్ళు. ఆర్ ఇన్ బిట్వీన్ మధ్యలో అయినా సరే వాళ్ళు తిన్న ఫుడ్ ని బర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఏమైపోయిందంటే కనుక మార్నింగ్ లేస్తాము, కాఫీ ఆర్ టీ, ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు తర్వాత బ్రేక్ఫాస్ట్, మళ్ళీ కొంచెం సేపు తర్వాత లంచ్ కన్నా మధ్యలోనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ లేకపోతే కొలీగ్స్ ఏదో ఒకటి ఇచ్చారనో ప్రసాదం వచ్చిందనో ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి నోట్లో పెట్టేసుకుంటాం. అది అంటే స్నాక్స్ తింటారంట, లేదండి పెద్దగా తినము అంటారు. పెద్దగా కాకపోయినా కొంచెం తింటున్నాం కదా. నెక్స్ట్ లంచ్, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ కంపల్సరీ టీ కాఫీ స్నాక్స్, మళ్ళీ దాని తర్వాత డిన్నర్. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే మిడ్ నైట్ ఫుడ్, అంటే మార్నింగ్ బిర్యానీ, 4 AM బిర్యానీ, మిడ్ నైట్ బిర్యానీ, ఇట్లా చాలా వచ్చేసి ఈవెన్ మిడ్ నైట్ క్రేవింగ్స్ అనేవి చాలా ట్రెండీ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, ఒక వర్క్ చేస్తున్నారు, మీకు మీ బాస్ వచ్చేసి ఒక 3 hours ఆఫ్ వర్క్ ఇచ్చారు. మీరు సిన్సియర్ గా పని చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ ప్రతి 10 నిమిషాలకు వచ్చి మీ బాస్ ఇంకొక కొత్త పని ఇస్తూనే ఉన్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆబ్వియస్లీ విల్ గెట్ ఇరిటేటెడ్ అండి. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు పొద్దున తాగిన కాఫీని అది యూజ్ చేసే, మీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి అది యూజ్ చేసే లోపే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తారు. పోనీలే ఇవి రెండన్నా మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేద్దాం అనుకునేటప్పుడు మళ్ళీ స్నాక్స్. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసే గ్లూకోజ్ కి ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలనే దానికి అర్థం కానప్పుడు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్? ఇట్లా ఒక రోజు మిస్ మ్యాచ్ జరిగితే ఓకే, లాంగ్ టర్మ్ లో ఇట్లా మిస్ మ్యాచ్ జరిగినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ ఇంకొకటి, ఇందాక నేను చెప్పా కదా, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్, ఇక్కడ చూస్తే ఈ సెల్ ఓపెన్, అంటే ఇవన్నీ డోర్స్ అనుకోండి. ఫర్ సపోజ్ ఇవన్నీ డోర్స్ అనుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ అన్ని డోర్స్ ఓపెన్ ఉన్నాయి. ఎప్పుడు మీరు ప్రాపర్ గా తింటూ గుడ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్తూ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇలా ఉంది. అదే ఈ పిక్చర్ చూడండి, టూ మచ్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసేసినారు. ఇంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ కి ఇంతే అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని డోర్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని షట్ డౌన్ అయి ఉన్నాయి. ఎందుకు? ఫర్ సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక రూమ్ లో కూర్చోబెట్టాను, ఒక 100 మందిని ఆ రూమ్ లో పెట్టాను. కానీ ఆ రూమ్ లో ఒక 20 మెంబర్స్ మాత్రమే పడతారు. బలవంతంగా ఒక 100 మెంబర్స్ దాంట్లో కుక్ ఇచ్చేసాం. ఆ డోర్ లాక్ చేసేసి నేను అంటే మీరు ఇంకొక 10 days ఇక్కడే ఉంటున్నారు అనేది నేను చెప్పాను అనుకోండి, హౌ యూ ఫీల్? 10 మంది ఉండే రూమ్ లోనే 100 మంది ఉన్నారు. ఈ 100 మందితో నెక్స్ట్ 100 రోజులు, ఐ మీన్ నెక్స్ట్ 10 రోజులు ఉండాలంటే ఇట్ విల్ ఫీల్ సో మచ్ స్ట్రెస్డ్ కదా. ఊపిరాడదు. కానీ ఒక 1 hour 2 hour అట్లీస్ట్ మనం సెట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఉన్న దాంట్లో ఎట్లా ఉండాలి కదా 10 రోజులు అని. నెక్స్ట్ నేను ఒక హాఫ్-అన్-అవర్కి మళ్ళీ వచ్చి ఇంకొక 100 మందిని లోపలికి పంపిస్తున్నానంటే ఫస్ట్ మీకు వచ్చే థాట్ ఏంటి? ఇక్కడే లోపల ఇరుకుగా ఉంది, నేను చేసిందే నా వల్ల అవ్వట్లేదు, మళ్ళీ మీరు ఇంకొక 100 మందిని పంపిస్తుంటే నాకు అసలు పాసిబుల్ అవ్వదు. అందుకే మీరు డోర్స్ క్లోజ్ చేసేసుకుంటారు కదా, బయట నుంచి కాకపోయినా లోపల నుంచి మీరే ఫస్ట్ క్లోజ్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే మీ సెల్స్ లో ఉండే ప్రొడ్యూస్ చేసి మీరు ఇన్ని రోజులు పంపించిన గ్లూకోజ్ నే దాన్ని యూజ్ చేసి మెటబలైజ్ చేసి మీ బాడీకి ఇచ్చే లోపే మీరు ఇంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాట్ ఇట్ విల్ డు, దే క్లోజ్ ద డోర్స్. నాకు వద్దు బాస్, ఆల్రెడీ నాకే ఓవర్లోడ్ అయిపోయింది, నువ్వే బయట పెట్టుకో అని చెప్పేసి మీ సెల్స్ కూడా షట్ డౌన్ చేసుకుంటాయి. ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే రిసెప్టార్స్ కూడా షట్ డౌన్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అంతా కూడా మీ బ్లడ్ మీద ఉంటుంది. ఇదేమైపోతుంది, ఏదో ఫ్యాట్ గా కానీ లేకపోతే గ్లైకోజన్ గా కానీ స్టోర్ అయిపోయి యూ విల్ బికమ్ ఒబీస్.
అండ్ మీ ఇన్సులిన్ కూడా ఇంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ కి పని చేయలేదు కాబట్టి ఇట్ విల్ బికమ్ రెసిస్టెంట్ టు ఆల్ ద గ్లూకోజ్. అందుకే ఈవెన్ ఆఫ్టర్ గ్లూకోజ్ వచ్చినా కూడా నా వల్ల కాదు బాస్, నువ్వు ఎంతైనా ప్రొడ్యూస్ చేసుకుని నేనైతే చేయగలిగిన పని ఇంతే అని చెప్పే స్టేజ్ లోనే ఉంటుంది. దట్స్ వాట్ మీ బాడీ రెసిస్టెన్స్ స్టేజ్ లోకి వచ్చేసిందని. సో ఇక్కడ ఏం చేస్తారు, సో ఇప్పుడు మీరు ఓకే అర్థమైంది, నో వాట్ ఐ నీడ్ టు డూ అంటే, ఇన్ని రోజులు మనం ఏం చేస్తామంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినేసి ఆర్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఐ మీన్ షుగరీ ఉన్న ఫుడ్స్ తినేసి టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్ టు ద ఇన్సులిన్ ఇచ్చేస్తాం. సో దీనికి మనం ఏం చేసాము అని అంటే, ఏదర్ ఇది గ్లూకోజ్ గా మారిపోయింది ఆర్ ఫ్యాట్ రూపంలో దాచిపెట్టేసుకుంటా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇన్ని సార్లు నేను దా చెప్పా కదా, ఎక్కువ ఎక్కువ సార్లు తింటూ ఎక్కువ ఎక్కువ సార్లు డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఉండేదానికన్నా, మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుని మీరు ఎన్నిసార్లు తింటే బాగుంటుంది అనేది మేము డిసైడ్ చేసి, దాన్ని మీరు షుగరీ ఫుడ్స్ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కువ ఇన్సులిన్ కి వర్క్ లోడ్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ కానీ లేకుండా ఉండేలాగా కొన్ని మీల్స్ ని మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా ఉన్నప్పుడు సి మన బాడీ కూడా ఇట్స్ లైక్ ఎ మిషన్ అండి. ఇట్స్ లైక్ ఎ మిషన్, ఇట్ నీడ్స్ ఫ్యూయల్. దీనికి ఏదో ఒక ఫ్యూయల్ కావాలి. ఇన్ని రోజులు మనం ఏం చేసామనంటే బయట నుంచి కన్వీనియంట్ గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ ని పంపించేసినాం కాబట్టి అది గ్లూకోజ్ అనే ఫ్యూయల్ తో రన్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, నేను చెప్పినట్టు ఎక్కువ ఇన్సులిన్ కి పని లేకుండా ఉండేలాగా లో కార్బ్ ఉన్న మీల్ ని మనం తీసుకుంటాం. ఎప్పుడైతే మనం లో కార్బ్ మీల్ తీసుకుంటామో మన బాడీ అనేది గ్లూకోజ్ ఉంది అంటే, లో కార్బ్ అంటే కొంచెం గ్లూకోజ్ వస్తుంది, అది మాత్రమే ఉంటుంది. దాంతో మన బాడీ ఫంక్షనింగ్ యాక్టివిటీస్ అన్ని సరిపోవు కాబట్టి ఇట్ విల్ ట్రై టు స్విచ్ ఫర్ అనదర్ ఫ్యూయల్. అది బ్రతకాలి కాబట్టి ఇంకో ఫ్యూయల్ కి వెళ్తుంది. వాట్ ఈస్ దట్ ఫ్యూయల్ అంటే, ఇన్ని రోజులు మీరు దాచిపెట్టిన ఫ్యాట్. ఆ ఫ్యాట్ ని మనకు ఫ్యూయల్ లాగా కన్సిడర్ చేసుకుంటూ గ్లూకోజ్ మీద డిపెండ్ అవ్వకుండా ఫ్యాట్ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యాట్ ని బంద్ చేసుకుంటూ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా వెయిట్ వాట్ యూఆర్ హ్యావింగ్, అది గెట్ డౌన్ అవుతా వస్తుంది. సో ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ దిస్ గ్లూకోజ్ మెటబాలిజం టు ఫ్యాట్ మెటబాలిజం. అండ్ ఇంకొకటి, వెయిట్ లాస్ అనగానే అందరూ ఏం చేస్తారంటే ఫుడ్ కంట్రోల్ చేసుకొని లేకపోతే కడుపు ఇంకా వద్దు అనుకునే విధంగా, ఇట్స్ నాట్ గోయింగ్ టు లైక్ దట్. ఎందుకంటే మీరు అట్లా చేసినప్పుడు మజిల్ లాస్ జరుగుతుంది. ఎప్పుడైనా వెయిట్ లాస్ లో ఏం జరగాలంటే ఫ్యాట్ లాస్ జరగాలి, మజిల్ లాస్ జరగకూడదు. మజిల్ లాస్ జరిగితే మనిషి వీక్ అయిపోతారు. ఎప్పటికైనా మనకు లాంగ్ టర్మ్ లో ఏజ్ పెరిగినా కూడా మనకి ఏదైనా ఉండాలి అంటే మజిల్ ఉండాలి మన బాడీలో. మజిల్ లేనప్పుడు మనం వీక్ అయిపోయి స్కిన్ సాగిపోయి ఇవన్నీ అయిపోయి, అట్లా కాకుండా ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని మనం తీసుకొని ఫ్యాట్ మెటబాలిజం కి తీసుకున్నాము అని అంటే, ఫ్యాట్ బర్నింగ్ ఈస్ వెరీ నెసెసరీ, మజిల్ బర్నింగ్ ఈస్ నాట్ నెసెసరీ. అలా అవ్వకూడదు. సో దీనికి మనం లో కార్బ్ మీల్ ఎట్లా చేస్తాము అని అంటే, ఇన్ని రోజులు మీరు 6 to 8 ఉన్న ఫుడ్స్ ని చాలా ఎక్కువ తిన్నారు వితౌట్ నోయింగ్ ఆర్ నోయింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 0 to 4 ఉన్న వాటితో మిమ్మల్ని మీ రిక్వైర్డ్ అంటే మీతో మాట్లాడినప్పుడు పర్సనల్ కన్సల్టేషన్ లో మీకు మీ ఫుడ్ చాయిసెస్ ని బట్టి 0 to 4 ఉన్న వాటితో మీకు ఒక లో కార్బ్ మీల్ మీ బాడీ రిక్వైర్మెంట్స్ ని బట్టి మేము ఇస్తాం. అది మీరు ఎట్లా చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయని దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ 6 to 10 ఉన్నాయి, కొన్ని రోజులు మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటాం. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ అ కరెక్షన్ పీరియడ్ కాబట్టి నెక్స్ట్ దాని తర్వాత మెయింటెనెన్స్ పీరియడ్ లో మీరు హ్యాపీగా అన్ని తినొచ్చు. ఎలా ఎలా తినొచ్చు అనేది కూడా విల్ మేక్ యూ టు అండర్స్టాండ్. సో ఈ విధంగా లో కార్బ్ మీల్ ని మేము తీసుకుంటాం. ఎప్పుడైతే కనుక మనం లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో తీసుకుంటూ అంటే ఎక్కువ ఎక్కువ సార్లు బ్రేక్ చేసుకుంటూ దానికి లోడ్ ఇచ్చుకుంటూ కాకుండా ప్రాపర్ గా మీ బాడీకి మీ లైఫ్ స్టైల్ కి మీ బాడీ రిక్వైర్మెంట్స్ బట్టి ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఏమనేది మాట్లాడుకొని ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో తింటూ లో కార్బ్ మీల్ మన బాడీకి ఇస్తే ఆటోఫేజీ అనే సైన్స్ యాక్టివేట్ అవుతుంది. ఏంటి ఆటోఫేజీ అని అంటే, సి మిమ్మల్ని 10 kgs బరువు తగ్గిస్తానో లేకపోతే మీ పీసీఓఎస్ ని కండిషన్ ని రివర్స్ చేస్తానో వచ్చి ఈ ఆటోఫేజీ కాదండి. ఇట్స్ యాంటీ ఏజింగ్ సైన్స్. ఒక మనిషిని రివర్సింగ్ ఆఫ్ ఏజింగ్ చేయడానికి అంటే వాళ్ళ సెల్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి సెల్ ని రిఫ్రెష్ చేసి మళ్ళీ యంగ్ గా తయారు చేసే సైన్స్ ఈ ఆటోఫేజీ. దట్స్ వై దిస్ సైన్స్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2016. ఈ సైన్స్ కి ఎందుకు నోబెల్ ప్రైజ్ చెప్పగలరు కదా, 10 kgs బరువుకో ఇంకో కండిషన్ కో కాదండి. లాంగ్ టర్మ్ లో ఒక మనిషి లైఫ్ స్టైల్ ని ఇంకా ఎక్కువ పెంచుకునేలాగా లేకపోతే ఉన్న లైఫ్ స్టైల్ ని ఎనర్జెటిక్ గా హెల్తీగా లీడ్ చేసే విధంగా ఉండేలాగా యాంటీ ఏజింగ్ సైన్స్ కనుగొన్నారు కాబట్టి ది సైంటిస్ట్ గాట్ నోబెల్ ప్రైజ్. అండ్ యాజ్ యూజువల్ ఈ సైన్స్ ని మనం క్లయింట్స్ కి అప్లై చేస్తూనే వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ రిజల్ట్స్. సో ఇన్ దిస్ వే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యూ కెన్ హ్యాపీలీ రిజాల్వ్ యువర్ పీసీఓఎస్ కండిషన్. ఇందాక నేను చెప్పా కదా ఎందుకు ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గుతుంది పీసీఓఎస్ కండిషన్ లో అని అంటే, ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మీకు హై లెవెల్లో మీ బాడీలో ఉన్నప్పుడు, హైపర్ ఇన్సులినిమియా కండిషన్ మీ బాడీలో వచ్చినప్పుడు ఇట్ విల్ యాక్ట్ ఆన్ యువర్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఇన్ ద ఫీమేల్ బాడీ. అవి దాని వల్ల ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గుతాయి. ఉంటుంది. అది మీరు వన్స్ స్టాప్ చేసిన తర్వాత ఒక 2-3 months ఉన్నా కూడా దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. సో
మీరు ఆలోచించాల్సింది, మీరు వర్క్ చేయాల్సింది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ మీద కాదు. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ని మీరు రెగ్యులరైజ్ చేసుకొని దానికి ఉన్న ఓవర్ హైపర్ ఇన్సులినిమియా కండిషన్ ని తగ్గించేసుకుంటూ నార్మలైజ్ చేసుకుంటూ వచ్చారు అంటే ఆటోమేటికల్ గా మీకు ఈ పీసీఓడి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ పెరుగుతాయి. అండ్ ఆల్సో మీ ఫాలికల్స్ ఇందాక నేను చెప్పా కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రీఅబ్జర్వ్డ్ అండ్ ఎండోమెట్రియం హ్యాస్ టు గెట్ షెడ్. ఇవన్నీ కూడా ప్రాపర్ గా జరుగుతాయి. వన్స్ ఈ కండిషన్ ని మీరు రిజాల్వ్ చేసి, వన్స్ మీరు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ రిజాల్వ్ చేసుకోగలిగితే ఈ విధంగా మీరు మీ పీసీఓఎస్ కండిషన్ ఆర్ పీసీఓడి కండిషన్ రిజాల్వ్ చేసుకోవచ్చు. నేను అంటే నేను చెప్పాలి కదా, సో మెనీ మెటబాలిక్ డిజార్డర్స్ ఆర్ దేర్. ఇట్లా ప్రతి ఒక్క దానికి, లైక్ డయాబెటీస్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఒక కనెక్షన్ ఉంది. అట్లా ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. నేను జస్ట్ పీసీఓఎస్ కి మీకు అర్థమయ్యే విధంగా రిలేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు దీని తర్వాత ఏం చేయొచ్చు అంటే మాకున్న కండిషన్ గురించి ఎట్లా తెలుసుకోవచ్చు, పర్సనల్ గా ఎట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దీని తర్వాత మీరు ఏం చేయాలంటే గెట్ యువర్ బయోమార్కర్స్. ఎందుకు బయోమార్కర్స్ ఇంపార్టెంట్ అంటే, నేను ఇందాక చెప్పా కదా, వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్ని ఇయర్స్ జరిగిన డ్యామేజ్ వల్ల మీ బాడీ ప్రెసెంట్ ఏ కండిషన్ లో ఉంది అని చెప్పగలిగేవి ఏమన్నా ఉన్నాయి అంటే అవి జస్ట్ మీ బ్లడ్ రిపోర్ట్స్ మాత్రమే. ఇంటర్నల్ గా హౌ యువర్ బాడీ ఈస్ దేర్ అని చెప్పేవి బ్లడ్ రిపోర్ట్స్ కాబట్టి దానివల్ల ప్రెసెంట్ మీ బాడీ కండిషన్ ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. వన్స్ దీని తర్వాత మేమేం చేస్తామంటే వీల్ ఆస్క్ యూ టు గివ్ యువర్ లైఫ్ స్టైల్ క్వశ్చన్, ఒక 20-25 పాయింటర్ క్వశ్చన్ తో మీ గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి మేము తెలుసుకుంటాం. లైక్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, స్లీప్ ఏంటి, డైజెషన్ ఏంటి, ఇట్లా ప్రతిదీ, స్ట్రెస్ ఏంటి, ఎవ్రీ ఆస్పెక్ట్ ని మేము ఫైండ్ అవుట్ చేసి ఈ మార్కర్స్ ని అండ్ మీ లైఫ్ స్టైల్ క్వశ్చనర్ ని రెండింటిని మేము అనలైజ్ చేసి మీతో 1-on-1 కన్సల్టేషన్ కాల్ జరుగుతుంది. ఇది గ్రూప్ కన్సల్టేషన్ కాల్ అండి. జస్ట్ ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్. అసలు మీరు రిపోర్ట్స్ తీసుకొని మిమ్మల్ని ఎవరైతే కాల్ కి పిలిచారో వాళ్ళు మీకు ఏమేమి రిపోర్ట్స్ కావాలని హెల్ప్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ తీసుకొని మీ లైఫ్ స్టైల్ క్వశ్చన్ ని ఫిల్ చేశారు అంటే మీకు 1-on-1 కన్సల్టేషన్ జరుగుతుంది మీ కోచ్ తో. అక్కడ మీకున్న కండిషన్ తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రిలేట్ చేసుకుంటూ ఆర్ మీకున్న కండిషన్ రావడానికి రూట్ కాస్ ఏంటి అనేది అనలైజ్ చేసుకుంటూ దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా 1-on-1 కన్సల్టేషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని మనం ఎట్లా రిజాల్వ్ చేయొచ్చు అనేది కూడా మీకు క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హూ ఎవర్ ద కోచ్ హ్యాడ్ బీన్ కనెక్టెడ్. సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ అండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్, నేను చెప్పిన దాంట్లో కానీ లేకపోతే మీకు పర్సనల్ గా ఎనీ క్వశ్చన్స్ ఉన్నా సరే, యూ కెన్ ఆస్క్ మీ హియర్ సో దట్ ఐ కెన్ అడ్రస్ ఆల్ యువర్ క్వశ్చన్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యు ఆర్ హ్యావింగ్. అండ్ మోస్ట్లీ క్వశ్చన్స్ కూడా ఓన్లీ టు ద, అంటే మీరు అడిగే క్వశ్చన్స్ కూడా ఓన్లీ టు ద హోస్ట్ అండ్ కో హోస్ట్ మాత్రమే ఉంటుంది. ఇట్స్ వెరీ పర్సనల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ యువర్ నేమ్. మీరు హ్యాపీగా మీ క్వశ్చన్ ని పర్సనల్ గా అడగచ్చు. సో దట్ వితౌట్ రివీలింగ్ యువర్ నేమ్ ఐ విల్ అడ్రస్ యువర్ క్వశ్చన్. అండ్ బిఫోర్ దట్ నేను కొన్ని ఐ వాంట్ టు షో యూ సమ్, అంటే మేము ఏమేమి క్వశ్చనర్ తీసుకుంటాము, ఎలా తీసుకుంటాము, అది మీకు ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది ఐ హెల్ప్ యూ అండి. సో మీ రిపోర్ట్స్ తో పాటు నా స్క్రీన్ కనిపిస్తుందా? సో ఈ విధంగా మీకోసం మీ గురించి ఒక 20-25 పాయింటర్ క్వశ్చనర్ ఉంటుందండి. ఈ 20-25 పాయింటర్ క్వశ్చనర్ లో మీ గురించి క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ స్లీప్, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీ డైజెషన్ ఏంటి, మీ మెడికల్ హిస్టరీ ఏంటి, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఆర్ ఎనీ అలర్జీస్ యూఆర్ హ్యావింగ్, ఆర్ ఎనీ స్పెషల్ మెన్షన్స్ కానీ స్పెషల్ కన్సర్న్స్ కానీ మీరు మెన్షన్ చేయాలనుకుంటే అవి కానీ, ఇలాంటి మీ గురించి ఒక 20-25 పాయింటర్ క్వశ్చనర్ ఉంటుంది. దాన్ని మేము అనలైజ్ చేస్తాం. లైక్ మీ రిపోర్ట్స్ తో పాటు వీటిని అనలైజ్ చేసినప్పుడు విల్ కమ్ టు నో లైక్ ఏమేమి చేయొచ్చు, ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు అనే క్లారిటీ మాకు వస్తుంది. కాబట్టి వీ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్. అండ్ దెన్ దీని తర్వాత ఏం చేస్తారు అని అంటే, వన్స్ మీ రిపోర్ట్స్ అయిపోయినాయి, మీ కన్సల్టేషన్ కూడా అయిపోయింది, దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్స్ అంటే వీ విల్ ఆస్క్ యూ టు గో ఫర్ ద బేసిక్ థింగ్స్. ఏమేమి కావాలి, మీరు ఏమేమి ప్రొక్యూర్ చేసుకోవాలి అనేది ఆఫ్టర్ కన్సల్టేషన్ కాల్ క్లియర్ గా చెప్తాము. వన్స్ మీరు ఏమేమి ప్రొక్యూర్ చేసుకున్నారో అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ప్లాన్స్ ఉంటాయండి, బేసిక్, ప్రీమియం అండ్ ఎలీట్ అని. మీరు ఏ ప్లాన్ ఆఫ్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఆ ప్లాన్ సర్వీసెస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు బేసిక్ ప్లాన్ అనుకోండి, మిమ్మల్ని అందరితో పాటు కామన్ గా ఒక గ్రూప్ లో యాడ్ చేస్తాము. లైక్ ఈ గ్రూప్ లో చూసారు అంటే ఆల్మోస్ట్ ఒక 300-400 మెంబర్స్, లైక్ దిస్ గ్రూప్ ఈస్ హ్యావింగ్ 323 మెంబర్స్ అండి. ఇందులో ఒక 20-25 మెంబర్స్ అనే వాళ్ళందరూ కూడా కోచెస్ ఉంటారు. వాళ్ళు కాకుండా రిమైనింగ్ అందరు కూడా క్లయింట్స్ ఉంటారు. ఇట్స్ లైక్ అందరికీ ఉండే కామన్ గ్రూప్. దిస్ ఈస్ అ బేసిక్ ప్యాకేజ్. దీంట్లో మీకు క్లియర్ గా ఏమేమి
ఏమేమి మీకు ఓన్లీ ఒక కోచ్ తోనే యాక్సెస్ ఉంటుందండి. ఆ కోచ్ తో మాత్రమే మీరు కాంటాక్ట్ లో ఉంటారు. మీకు కామన్ గా గ్రూప్ ఒకటి ఉంటుంది. దిస్ ఇస్ ద బేసిక్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం లో మీకు ఎలా ఉంటుంది అంటే కనుక, సో ఇది ప్రీమియం ప్లాన్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ ఒక్కరు మాత్రమే క్లయింట్, రిమైనింగ్ 5 మెంబర్స్ అందరు కూడా కోచెస్. ఒక క్లయింట్ కి బేస్డ్ అపాన్ దేర్ కండిషన్ ని బట్టి 5 కోచెస్ అనే వాళ్ళని మేము, అది మళ్ళీ అండి బేస్డ్ అపాన్ ద క్లయింట్. ఇఫ్ ద క్లయింట్ ఈస్ లైక్ అబౌవ్ 50-60 years అబౌవ్ ఉన్నారు, వాళ్ళకి సో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి, అటువంటి టైంలో వీ కాంట్ టేక్ రిస్క్. కాబట్టి అటువంటి టైంలో వీల్ గో ఫర్ సమ్ స్పెషలైజ్డ్ అటెన్షన్ ఉంటుంది. కాబట్టి బేస్డ్ అపాన్ దట్ మళ్ళీ డిఫర్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా మీకు ఒక పర్సనలైజ్డ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఫ్రమ్ ద డే 1 మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి డే 150 మీరు అంటే ఎన్ని డేస్ అయినా మీరు మాతో జర్నీ చేసినప్పుడు ఆ డేటా మొత్తం మా దగ్గర ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ డైలీ కన్వర్సేషన్ బిట్వీన్ క్లయింట్ అండ్ ఆల్సో టు ద కోచెస్. మీరు డైలీ మార్నింగ్ ఎంత వాటర్ తాగారు, లేకపోతే ఎంత, యాజ్ ఆఫ్ నో హీఈస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉన్న క్లయింట్ అండి, 148 kgs. సో హీఈస్ హ్యావింగ్ సో మెనీ కాంప్లికేషన్స్. యాజ్ ఆఫ్ నో హీఈస్ వెరీ టిపికల్ కేస్. డాక్టర్స్ ఆల్సో సెడ్ నో టు సో మెనీ థింగ్స్, బట్ దిస్ ఇస్ అ ఛాలెంజింగ్ కేస్ వాట్ వీఆర్ డీలింగ్ యాజ్ ఆఫ్ నో రైట్ నో. సో హీ లాస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ 6.4 kgs ఇన్ ద లాస్ట్ 20 days. సో ఈయన చేస్తున్న డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఇట్లా డైలీ ఒక కన్వర్సేషన్ అనేది జరుగుతుందండి కాల్ ఈ గ్రూప్ లో. ఈ కన్వర్సేషన్ లో మేమేం చేయాలనుకుంటున్నాం అంటే, వీ వాంట్ యూ టు నో లైక్ మీరు ఎలా తినాలి. ఇందాక నేను చెప్పా కదా, ఈ ఎలా తినాలి అనే కాన్సెప్ట్ ఈ జర్నీలో మీరు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, డైలీ వీ విల్ ట్రాక్ యూ, డైలీ వీ విల్ టాక్ విత్ యూ, డైలీ వీ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇదే ఎందుకు, ఇది మాత్రం ఎందుకు, స్లీప్ ఎందుకు మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎట్లా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లా మీతో కలిసి ఒక జర్నీ అనేది ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ మీకు ఏదో ఇచ్చేసి మీల్ ఇచ్చేసి లేకపోతే ఏవో ఇచ్చేసి మిమ్మల్ని చేసేమని చెప్పేదైతే కాదు. ఇట్స్ లైక్ ఎ జర్నీ విత్ యూ అండ్ విత్ మీతో కలిసి కోచెస్ చేసే జర్నీనే ఈ గ్రూప్ అన్నమాట. సో ఇక్కడ మీ ట్రాక్ అనేది కంప్లీట్ గా ఉండిపోతుంది. అండ్ వీల్ మేక్ యూ టు అండర్స్టాండ్ బై ద ఎండ్ ఆఫ్ ద జర్నీ, నా కోసం నేను ఇలా తింటే మళ్ళీ వెయిట్ పెరగను, ఆర్ నా కోసం నేను ఇలా తింటే మళ్ళీ నేను ఈ కండిషన్స్ రిజాల్వ్ చేసి తెచ్చుకో రాకుండా నాకు ఉంటుందనే బేసిక్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్. అండ్ ఇంకొక ప్యాక్ ఉంటుంది ఎలీట్ అని. దట్స్ అ వెరీ టిపికల్ అండి. కొన్ని కేసెస్ లో చెప్పా కదా, వీ నీడ్ సమ్ వెరీ గుడ్ అటెన్షన్. ఆ అటెన్షన్ ఉన్న కేసెస్ ని విల్ గో ఫర్ ద ఎలిట్ అండి. సో ఈ విధంగా ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ ఏంటి, వాటి ప్రైసింగ్ స్ట్రక్చర్స్ ఏంటి అనేది మిమ్మల్ని ఎవరైతే కాల్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. సో అక్కడ మీరు మీ క్వశ్చన్స్ ని కానీ మీ క్వైరీస్ ని కానీ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఓకే వచ్చారు, అర్థమైపోయింది, యూ చూస్ వన్ ఆప్షన్ అండ్ మీకు కావాల్సినవన్నీ ప్రొక్యూర్ చేసుకున్నారు, దెన్ దాని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, వీల్ క్రియేట్ ఎ వాట్సాప్ గ్రూప్, విల్ క్రియేట్ ఏ లైక్ నార్మల్ ఇందాక చూపించే కదా గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేసేసి విల్ ప్రొవైడ్ యువర్ మీల్ ప్లాన్. అసలు ఈ మీల్ ప్లాన్ అంటే ఏంటి అని అంటే, జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ షో యూ. సో ఈ విధంగా ఇది వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ మీల్ ప్లాన్ అండి. ఈ విధంగా మీకోసం ఒక పర్సనలైజ్డ్ మీల్ ప్లాన్ అనేది ఉంటుంది. ఈ పర్సనలైజ్డ్ మీల్ ప్లాన్ లో ఏముంటుందంటే, వాటర్ ఎలా తీసుకోవాలి, ఎందుకంటే సో మెనీ పీపుల్, నేను చూసిన వాటిలో 1 లీటర్ 2 లీటర్స్ లేకపోతే కనుక అసలు వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ సరిపడా బాడీ వాటరే తీసుకోరు. మాకు అలవాటు లేదండి ఎక్కువ వాటర్ అయితే. సో దెర్ ఇస్ ఎ ప్రొసీజర్ హౌ టు డ్రింక్ వాటర్ ఆల్సో. అది కూడా మేము మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది మీ బాడీకి ఎట్లా అలవాటు చేసుకోవాలనేది కూడా విల్ మేక్ యూ టు అండర్స్టాండ్. సో ఈ విధంగా వాటర్ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మీల్ ప్లాన్ లో మీరు ఏమేమి తీసుకోవచ్చు అండ్ ఎట్లా దాన్ని తీసుకోవచ్చు, ఆర్ ఇన్ బిట్వీన్ మీల్స్ మీకు ఏమైనా కావాలంటే ఏమేమి తీసుకోవచ్చు, అండ్ ప్రోటీన్ క్వాంటిఫికేషన్స్ ఎలా తీసుకోవచ్చు, అండ్ మీ వెయిట్ కి ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తినాలి, అది ఎట్లా క్వాంటిఫికేషన్స్ ఇవేంటి అనేది ఇక్కడ. అండ్ బేసిక్ సప్లిమెంట్ బేస్డ్ అపాన్ యువర్ రిపోర్ట్స్, ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు విల్ ప్రొవైడ్ యూ సమ్ బేసిక్ సప్లిమెంటేషన్స్, వాటి యూసేజ్ ఎలాగా, అండ్ లాస్ట్ లో నాట్ టు డూ లిస్ట్, ఏమేమి చేయకూడదు. ఈ విధంగా మీకోసం ఒక పర్సనలైజ్డ్ వాట్సాప్, ఒక పర్సనలైజ్డ్ మీల్ ప్లాన్ అనేది పబ్లిష్ అవుతుంది. దాంట్లో ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అబౌట్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వన్ ఆఫ్ అవర్ ఎక్స్పర్ట్ కోచ్ విల్ కాల్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ రిగార్డింగ్ ద డౌట్స్. వన్స్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి మీకు అన్ని ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత విల్ స్టార్ట్ ద మీల్ ప్లాన్. వన్స్ యూ స్టార్ట్ ద మీల్ ప్లాన్, చెప్పా కదా, ఇట్స్ జర్నీ వేర్ వి విల్ ట్రావెల్ టుగెదర్, అందరం కలిసి. సో అది అండి. అండ్ ఎప్పుడు ఎందుకు రిపోర్ట్స్ తీసుకోమని చెప్తాము అని అంటే, ఎప్పుడు ఎలా అయితే రిపోర్ట్స్ తీసుకోమని చెప్తామో ఆఫ్టర్ దట్ ఆల్సో, ఒక నిమిషం. సో రిపోర్ట్స్ ఎందుకు తీసుకోమని చెప్తాము అనేది ఐ వాంట్ టు షో యూ అండి.
సి ఇక్కడ మేము మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని వెయిట్ లాస్ చేయడానికో లేకపోతే కనుక అది కాదండి. ఇంటర్నల్ గా యూనిట్ గో ఫర్ ద కరెక్షన్స్. ఎప్పుడైతే మీరు ఇంటర్నల్ గా కరెక్షన్స్ చేసుకోకుండా జస్ట్ పైన మాస్కింగ్ మీ వెయిట్ తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ మీరు వెయిట్ పెరగడం కానీ లేకపోతే మీరు లాంగ్ టర్మ్ లో సఫర్ అవడం కానీ జరుగుతుంది. ఫస్ట్ వీ నీట్ కరెక్ట్ ఇంటర్నల్ గా మన బాడీలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని కరెక్ట్ చేసుకోవాలి. అందుకనే మేము రిపోర్ట్స్ అడుగుతాం. ఈ క్లయింట్ ఇస్ లైక్ హీఈస్ నాట్ ఓవర్ వెయిట్ అండి. ఈయన మా దగ్గరకు వచ్చినప్పుడు ఓవర్ వెయిట్ కాదు, జస్ట్ ఒక 5 to 6 kgs ఆఫ్ వెయిట్ ఉన్నారు. ఆ రిపోర్ట్స్ అడిగినప్పుడు నాకేముంటుంది, ఐ వాస్ వెరీ హ్యాపీ హెల్దీ, నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. బట్ వెన్ వీ గో ఫర్ ద రిపోర్ట్స్, ఆయన రిపోర్ట్ చూస్తే వైటమిన్ డి డెఫిషియన్సీస్ దే క్లియర్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్గా కన్సర్న్ అనిపించింది, ఐ షో యూ, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, 48 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్రైగ్లిజరైడ్స్ అండ్ విఎల్డిఎల్ లెవెల్స్ అంటే టోటల్ కొలెస్ట్రాల్ ప్రొఫైల్ ఈస్ వెరీ అబ్నార్మల్, విచ్ ఈస్ గోయింగ్ టు కాజ్ అంటే దీనివల్ల లాంగ్ టర్మ్ లో వచ్చే ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. సో ఇదొకటే కాకుండా ఆయనకి ఇంకొకటి ఏంటి అంటే ఆయన ఆల్కహాలిక్ కాదండి, హీస్ నాట్ అన్ ఆల్కహాలిక్. బట్ ఆయన రిపోర్ట్స్ చూస్తే లివర్ ఫంక్షనింగ్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ అబ్నార్మాలిటీ కనిపిస్తుంది, విచ్ ఇస్ అ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కండిషన్. ఇది ఆయనకున్న అబ్నార్మాలిటీస్. సో దీంతో పాటు మీల్ తీసుకున్నప్పుడు దెన్ ఈయన ఒక 60 days తర్వాత అగైన్ వీ ఆస్క్ హిమ్ టు గో ఫర్ ద రిపోర్ట్స్. ఎందుకంటే రిపోర్ట్స్ కూడా వీల్ ఆస్క్ బేస్డ్ అపాన్ యువర్ కండిషన్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ థైరాయిడ్ 6 weeks కానీ, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ 15 days కానీ, ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ట్రైగ్లిజరైడ్స్ అండ్ వెరీ అబ్నార్మాలిటీ 60 days ఒకసారి అని ఇట్లా డిఫర్ అవుతా వస్తుందండి బేస్డ్ అపాన్ యువర్ కండిషన్. మీ కోచ్ మీకు చెప్తారు నెక్స్ట్ రిపోర్ట్స్ మీరు ఎప్పటికి వెళ్తారు అని. సో ఈయనకున్న కండిషన్కి అసలు ఈయన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది నెక్స్ట్ 60 days వీ నీడ్ టు చెక్. కాబట్టి 60 days తర్వాత తీసుకున్న రిపోర్ట్స్ అంటే ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. వైటమిన్ డి హాస్ బీన్ కరెక్టెడ్. అక్కడ 15 ఉన్నది, ఇక్కడ 39.44 వచ్చింది. ఐరన్ వచ్చేసి నెక్స్ట్ అక్కడ 48 ఉన్నది, ఇక్కడ 68 వరకు వచ్చింది. మేజర్లీ అక్కడ 333 ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ఇక్కడ 163కి, అక్కడ 72 ఉన్న ట్రైగ్లిజరైడ్స్ 32కి వచ్చింది ఇన్ ద స్పాన్ ఆఫ్ 60 days. అండ్ ఇంకా ఆయన జర్నీలో ఉండినారు. ఇది స్పాన్ ఆఫ్ 60 days ఉన్న రిపోర్ట్. అండ్ మోర్ ఓవర్ లివర్ ఫంక్షనింగ్ హాస్ బీన్ కంప్లీట్లీ కరెక్టెడ్. స్టిల్ జర్నీ ఉంది కాబట్టి స్టిల్ మోర్ కొన్ని కరెక్షన్స్ ఉన్నాయండి. అవి నెక్స్ట్ ఫర్దర్ రిపోర్ట్స్ లో విల్ మేక్ హిమ్ టు కరెక్ట్ ఆల్ దీస్ రిపోర్ట్స్. సో ఈ విధంగా మిమ్మల్ని ఎవరైతే క్లయింట్ కోచ్ రిపోర్ట్స్ తీసుకోమని చెప్తారో వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ జర్నీ మళ్ళీ మీ రిపోర్ట్స్ ని రీచెక్ చేయడం కూడా మేజర్ గోల్. ఎందుకంటే ఇంటర్నల్ గా మీరు కరెక్ట్ అయితేనే మా గోల్ మేము రీచ్ అయినట్టు. వెయిట్ అనేది మీ గోల్ మీరు రీచ్ అయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా మిమ్మల్ని హెల్తీ చేసి బయటికి పంపించడం మా గోల్. కాబట్టి మీరు ఇంటర్నల్ గా ఎంత కరెక్ట్ అయ్యారనేది రిపోర్ట్స్ వైస్ వీల్ చెక్ వన్స్ అగైన్ అండ్ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ ఈ కరెక్షన్స్ జరిగాయి, స్టిల్ ఈ కరెక్షన్స్ జరగాలి, ఆర్ అదర్వైజ్ ఈ కరెక్షన్స్ ఇలా ఉంటుంది అనేది విల్ మేక్ యూ టు అండర్స్టాండ్. దట్స్ వై ఇంపార్టెన్స్ ఈ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టిల్ ఎనీ క్వశ్చన్స్ వచ్చాయి, ఐల్ ట్రై టు అడ్రస్. గురించి చెప్తున్నారు, మేల్ గురించి కూడా చెప్పండి మేడం గారు. సో ఫీమేల్ గురించే కాదండి. సో ఇందాక నేను చెప్పిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ అనేది చాలా వరకు మేల్స్ కి కూడా ఉంటుందండి. దాంట్లో వచ్చేదే డయాబెటీస్, థైరాయిడ్ కానీ, ఇప్పుడున్న మేజర్లీ మెన్ కి కూడా థైరాయిడ్ కండిషన్ విపరీతంగా ఉంటుందండి. అన్నిటికీ రిలేటెడ్ అయింది ఇన్సులిన్ రెసిస్టెన్స్. నేను అది చెప్పాలనుకున్నాను. పీసీఓడి గురించి జస్ట్ నేను డీల్ చేస్తున్నాను కాబట్టి దాన్ని రిలేట్ చేసుకుంటూ పీసీఓడి గురించి చెప్పాను. మీకు ఇన్ డీటెయిల్ గా చెప్పాలి అంటే మిమ్మల్ని ఎవరైతే కాల్ కి పిలిచారో సార్ వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వండి. ఆ కోచ్ అనే వాళ్ళు మీకు క్లియర్ గా మీ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇప్పుడు ఎంత క్లియర్ గా చెప్పాను అంతే క్లియర్ గా వాళ్ళు కూడా చెప్పడానికి ట్రై చేస్తారు. సో డోంట్ వరీ. అండ్ డూ యూ సజెస్ట్ ఎనీ సప్లిమెంట్స్? ఆబ్వియస్లీ అండి. సి మళ్ళీ చెప్తున్నా, మేము ఇచ్చే సప్లిమెంట్స్ ద్వారా మీరు బరువు తగ్గుతారు నేనే కదండి, ఎవరు చెప్పినా అది నమ్మకండి. ఎందుకంటే ఫుడ్ అనేది మన ఎమోషన్. ఫస్ట్ మీల్ మీ ఫుడ్ అయ్యేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఫుడ్ అనేది మనం లేకుండా లాంగ్ టర్మ్ లో లీవ్ చేయలేము. డైలీ మనం ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ ని రీప్లేస్ చేస్తే మీరు సప్లిమెంట్స్ తో మీరు బరువు తగ్గుతున్నారంటే మళ్ళీ మీరు మానేస్తే మళ్ళీ బరువు పెరుగుతారనే కదా లాజిక్. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ బ్యాలెన్సింగ్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను వైటమిన్ డి డెఫిషియన్సీ చూపించాను, నేను వైటమిన్ డి ఇవ్వకుండా మీ అంతా మీరు ఈ మీల్ ప్లాన్ చేసుకోండి అంటే నేను ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ నేను ఎట్లా అవుతానండి? ఇంటర్నల్ గా మిమ్మల్ని హెల్తీ చేయడమే కదా ఎవరిదైనా గోల్ ఉండాల్సింది. సో యాజ్ ఆఫ్ నో మీకు అవసరమైనవే మేము పెడతాం. అండ్ మీ కోచ్ ఈ సప్లిమెంట్ మీకు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా మీరు అడగండి, ఇది నాకు ఎందుకు ఇస్తున్నారని. దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇంపార్టెన్స్ ఉండి మీకు బ్యాలెన్సింగ్ కి లేదా మీ బాడీ దాన్ని మెటబలైజ్ చేసుకునే స్టేజ్ లో లేనప్పుడు కంపల్సరీగా ఇస్తారు. ఫర్ సపోజ్ వైటమిన్ బి12 తీసుకోండి. వెజిటేరియన్ సోర్సెస్ లో వెజిటేరియన్స్ నేను ఎవరైనా వైటమిన్ బి12 తక్కువ ఉందని ఫస్ట్ అడిగేది మీరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అని అడుగుతాను. ఎందుకంటే వైటమిన్ బి12 సోర్స్ లో వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ వచ్చేసే మీట్, నాన్ వెజ్. అందుకే వైటమిన్ బి12 అనేది ప్యూర్ వెజిటేరియన్స్ లో కంపల్సరీగా తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్ లో వైటమిన్ బి12 డెఫిషియన్సీ పెట్టుకుంటే థైరాయిడ్ కండిషన్ లో మేజర్ మైక్రోన్యూట్రియంట్ థైరాయిడ్ రావడానికి మేజర్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీలో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ వైటమిన్ బి12. కాబట్టి మీకు వైటమిన్ బి12 తక్కువ ఉంటే లాంగ్ ఫ్యూచర్ లో దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దిస్ థైరాయిడ్ కండిషన్ ఆల్సో. కాబట్టి మీకు అవసరం కాబట్టి ఇస్తాం.
అంతేగాని దాంట్లో వల్లనే మిమ్మల్ని బరువు తగ్గించేసి మీకు ఏవో ఒకటి ఇచ్చేసి నో. ఇట్స్ అ జర్నీ. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అ జర్నీ వేర్ వీ విల్ ట్రావెల్ టుగెదర్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఎందుకు ఇస్తున్నాము, మీకు ఎందుకు ఇచ్చేస్తున్నామని చెప్తూనే జరుగుతుంటుందండి జర్నీ అనేది. దట్స్ వై సప్లిమెంట్స్ ఈస్ నెసెసరీ అండ్ రిక్వైర్డ్ ఇఫ్ అవి డిమాండ్ చేస్తే మీ రిపోర్ట్స్. ఓకే. అండ్ I was told by my doctor that PCOD will never be vanished. It will be there like your body organs. Can I get clarity on this? See, ఎవరైతే మీ డాక్టర్ చెప్పింటారో మీరు అడిగిండొచ్చు కదా, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ దిస్ పీసీఓడి కండిషన్ అనేది. ఎవరైనా సరే అండి, ఇఫ్ దే ఆర్ ఎ గుడ్ గైనకాలజిస్ట్, వాళ్ళు చెప్పే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఇస్ ద ఓన్లీ కరెక్షన్స్ ఫర్ ది పీసీఓడి. బరువు తగ్గండి, ఎక్సర్సైజెస్ చేసుకోండి, ఫుడ్ కరెక్షన్స్ చేసుకోండి, ఫుడ్ లో కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి, కుక్ ఫైబర్ ఎక్కువ తినండి, వెజిటబుల్స్ ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోండి అని ఖచ్చితంగా చెప్తారు. అంతేగాని పీరియడ్స్ మరి లాంగ్ టర్మ్ లో రానప్పుడు, ఆల్రెడీ మీకు ఇప్పుడు బబుల్ ఫామ్ అయిపోయిందండి, బబుల్ ఫామ్ అయిపోయి కొన్ని కేసెస్ లో అట్లే వదిలేసి ఓవర్ ష్రింక్ అయిపోయింటాయి. అటువంటి కేసులో మేము మాత్రం ఏం చేయగలుగుతామండి? మేమే కాదు, వీఆర్ నాట్ గాడ్స్ కదా. అది కూడా చెప్తున్నా, బేస్డ్ అపాన్ యువర్ కండిషన్. పీసీఓడి అనేది మీ కండిషన్ లో ఎట్లుంది, ఎంత అమౌంట్ ఆఫ్ సిస్ట్ ఉన్నాయి, పోనీ ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ అయింది, మీరు ఇట్లే వదిలేస్తున్నారు, ఎండోమెట్రియం డే బై డే థిక్ అయిపోతుంది, ఏం చేస్తారు? ఎనీహౌ యూ నీడ్ టు గెట్ యువర్ పీరియడ్ రెగ్యులరైజ్డ్ అవ్వాలి కదా. పీరియడ్ రెగ్యులర్ అవ్వట్లేదు, ఎట్లా మీకు లాంగ్ టర్మ్ లో ఎండోమెట్రియం థిక్ స్ప్రెడ్ అయిపోతుంది? పోనీ బయట నుంచి ఎవ్రీ మంత్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటారా? ఒక్కసారి బయట నుంచి నిజం అంటే మన బాడీకి హార్మోన్స్ అనేవి ఇన్బిల్ట్ అండి. మీరు బయట నుంచి దాన్ని పంపిస్తారంటే ఇంటర్నల్ గా మీరు దాని ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా. ఎన్ని రోజులు తీసుకుంటారు? డైరెక్ట్లీ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఆర్ హ్యావింగ్ ద సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వెయిట్ గెయిన్. దాన్ని మీరు ఎట్లా రిజాల్వ్ చేసుకోగలుగుతారు? కాబట్టి జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ పీసీఓడి కండిషన్ రావడానికి రీజన్ ఈస్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది కూడా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. మేము చెప్తుంది కూడా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేస్తూ, ఇకపై నుంచి మీరు లీడ్ చేయబోయే లైఫ్ లో కొన్ని కరెక్షన్స్ ఇస్తాము. మేము ఇచ్చేది డైట్ కాదు, మేము ఇచ్చేది లైఫ్ స్టైల్ కరెక్షన్స్. అవి మీరు లైఫ్ టైం మొత్తానికి, లైక్ ఇప్పుడు వాటర్ ఎట్లా తాగాలి, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫుడ్ ప్లేట్ ఎట్లా చేసుకోవాలనేవి కదా మీకు నేర్చుకోవాల్సింది. దట్స్ వాట్ వీఆర్ మేకింగ్ ఎవ్రీ వన్ టు లెర్న్ ఓవర్ హియర్. ఇఫ్ యూ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ హ్యాపీలీ గెట్ యువర్ పీరియడ్ రెగ్యులర్లీ. వన్స్ మీ పీరియడ్ రెగ్యులర్ గా వస్తుంది అంటే ఎండోమెట్రియం అనేది ఫస్ట్ ప్రాపర్ గా ఉంటుంది, విచ్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఫర్టిలిటీ. వన్స్ మీ ఎండోమెట్రియం బాగుంది, నెక్స్ట్ ఒకవేళ స్ట్రింకేజ్ ఆఫ్ ఓవరీ కాకపోయినా లిటిల్ బిట్ ఆఫ్ మల్టిపుల్ ఓవరీ సిస్ట్ ఉన్నప్పుడు దాన్ని నెక్స్ట్ మీకు ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ లో మేమే అబ్డామినల్ స్కానింగ్స్ కి వెళ్ళమని చెప్తాము. ఫస్ట్ మీరు అబ్డామినల్ స్కానింగ్ వెళ్ళండి, దాని తర్వాత ప్రతి డేస్ కి మీ పీరియడ్ వచ్చిన తర్వాత ఒక 3 months కి వెళ్ళండి. ఇది మేము చెప్పే గైడెన్స్. సో ఐ హోప్ లైక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అండ్ మంత్లీ యావరేజ్ గా ఎన్ని కేజీస్ తగ్గొచ్చు అండ్ లాస్ అయ్యాక గెయిన్ అవుతామా అండ్ సప్లిమెంట్స్ మ్యాండేటరీగా? ఓకే. సో మంత్లీ, సారీ అంటే నేనే చెప్పిండాల్సింది మర్చిపోయాను. మంత్లీ ఉమెన్ అయితే కనుక 4 to 5 kgs, మెన్ అయితే 5 to 7 kgs వరకు లూజ్ అవుతారండి, వితౌట్ డివియేటింగ్ ఫ్రమ్ ద మీల్ ప్లాన్. చెప్పినట్టు ప్రాపర్ గా చేసుకుంటూ వెళ్తే. దీనిలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మీరు వాటర్ ప్రాపర్ గా తాగాలి, స్లీప్ మంచిగా పడుకోవాలి, టైం టు టైం తినాలి, ఇవన్నీ ఉంటాయి. మీకోసం మీరు ఇవన్నీ ప్రాపర్ గా చేసుకుంటే కనుక ఖచ్చితంగా తగ్గుతారు నేను చెప్పినంత. ఎందుకు ఉమెన్ తక్కువ తగ్గుతారు, మెన్ ఎందుకు ఎక్కువ తగ్గుతారు అంటే మెన్స్ట్రల్ సైకిల్, ఓవిలేషన్ టైం ఉంటుంది. ఈ టైంలో వెయిట్ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఫర్ ద ఫీమేల్ ఉంటుంది కాబట్టి అందుకు తక్కువ అండి. మెన్ అయితే 5 to 7 kgs, దిస్ ఇస్ యావరేజ్ వెయిట్. అండ్ లాస్ అయ్యాక గెయిన్ అవుతామా అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, వీఆర్ నాట్ గివింగ్ యూ ద డైట్, వీఆర్ గివింగ్ యూ ద లైఫ్ టైమ్ సొల్యూషన్. ఇప్పుడు మీరు కొన్ని డేస్, ఇది మీరు వన్స్ మీల్ ప్లాన్ లోకి వచ్చాక దట్ ఈస్ ద కరెక్షన్ ఫేజ్. రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ మాత్రమే తింటాము. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఆటోఫేజ్ మీ బాడీలో యాక్టివేట్ అవ్వాలి అంటే లో కార్బ్ మీల్ మాత్రమే ఇవ్వాలి. అందుకే ఏవైతే లో కార్బ్ ఉన్నవి మాత్రమే మీ ఈ ఫుడ్ లో, ఈ మీల్ లో అలా ఉంటుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది మీ లైఫ్ టైం ఉంటుందండి. దాంట్లో మీరు హ్యాపీగా నచ్చినవన్నీ తినచ్చు. కాకపోతే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయండి, అవి మనం లైఫ్ టైం మెయింటైన్ చేసుకోగలగాలి. నేను ఇప్పుడు వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ నేను ఎవ్రీ డే మిడ్ నైట్ తింటాను, నా ఇష్టం వచ్చినట్టు డైలీ కార్బ్ ఇంటేక్ పెంచేస్తాను, మళ్ళీ నేను బ్యాక్ టు మై రొటీన్కి వెళ్ళిపోతాను అంటే ఇదే కాదు, మీకు ఏది కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ లైక్ మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ కరెక్షన్స్ ఏంటి అనేది ఈ జర్నీలో మీరు నేర్చుకుంటారు. ఆ కొన్ని డిసిప్లిన్స్ మీరు ఫాలో అవ్వగలిగితే మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అనేది ఎప్పటికీ జరగదు. దట్ ఈస్ అ సింపుల్ ఆన్సర్. అండ్ సప్లిమెంట్స్ మ్యాండేటరీ అంటే అది కూడా నేను ఆన్సర్ చేశానండి. కంపల్సరీగా మీ బాడీ రిక్వైర్డ్ అమౌంట్ కనుక దాన్ని అడిగింది, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తున్న ఐరన్ డెఫిషియన్సీ ఉన్న క్లయింట్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసుకోండి అని నేను చెప్పలేను. నేను అలా నేనే కదా ఎవరు చెప్పినా కూడా అది మీ 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 మిమ్మల్ని ఏదో రకంగా వాళ్ళు తీసుకొచ్చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇప్పటికి ఇదైతే సరిపోతుంది అనుకునే వాళ్ళేమో నాకు తెలియదు. బట్ మా కమ్యూనిటీ అయితే అలా కాదు. మీ బాడీ రిక్వైర్ చేసింది, మీ బాడీకి అదే కంపల్సరీ అవసరం అయితే విల్ మేక్ ఇట్ మ్యాండేటరీ టు టేక్ దట్, ఎందుకంటే అది మీకు అవసరం కాబట్టి. అండ్ దట్ టు వీ హ్యాడ్ బీన్ విత్ అ వెరీ గుడ్ అమౌంట్, అంటే వరల్డ్ క్లాస్ ఆఫ్ సప్లిమెంట్ ని మేము ఇస్తున్నాము.
మళ్ళీ చెప్తున్నా, దానివల్ల మీరు వెయిట్ తగ్గట్లేదు, దానివల్ల మీకు బ్యాలెన్స్ అవుతుంది. మీకు ఇన్ని రోజులు జరిగిన డ్యామేజ్ ని బ్యాలెన్స్ చేస్తున్నాము, దానివల్ల మీకు వెయిట్ తగ్గించట్లేదు, వెయిట్ పెంచట్లేదు. దట్ ఇస్ ఎ క్లియర్ ఆన్సర్. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ట్రై టు రైట్ డౌన్ అండి. ఐ షో యూ ద రిజల్ట్స్. ఇప్పటివరకు మేము ఏమేమి అంటే ఇప్పటివరకు మా కమ్యూనిటీ నుంచి వచ్చిన రిజల్ట్స్ అన్ని ఐ వాంట్ టు షో యూ. జస్ట్ గివ్ మీ అ సెకండ్. And moreover, this community of wow is like not only in the India andi, this community is being there in the 20 plus countries lo, all over India lo, all over world lo unna 20 plus countries lo unnarandi. So we are having a clients from all over world. So I want to show you the handbook as of now. కొన్ని అండి, ఎందుకంటే అందరూ వాళ్ళ పిక్చర్స్ షేర్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి. ఇప్పటివరకు ఎవరైతే మాకు ఓకే మా పిక్చర్స్ ని చూపించినా పర్లేదని చెప్పారో వాళ్ళని పర్మిషన్ తీసుకొని మేము ఈ బుక్ ఈ రిజల్ట్స్ చూపిస్తున్నాము. సో దీస్ ఆర్ ఆల్ సమ్ రిజల్ట్స్ అండి. డయాబెటిక్ రివర్సల్ కండిషన్స్ అండి. అండ్ దిస్ ఈస్ మీ. అండ్ దీస్ ఆర్ ఆల్ ద రిపోర్ట్స్. చెప్పా కదండి, ఆల్ ఓవర్ వరల్డ్ లో క్లయింట్స్ హు ఆర్ బీయింగ్ దేర్ ఇన్ ద అబ్రాడ్. దట్స్ ఇట్ అండి. హీఈస్ వీరేశం. ఈయనను మేము అంటే ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ మేము ఆల్మోస్ట్ ఈయన ఇప్పటికి కాదండి 95 కాదు, ఈయన ఆల్మోస్ట్ 78 kgs వచ్చారు. ఆల్మోస్ట్ ఈయన 58 kgs వరకు ఎంతో వెయిట్ లాస్ అయ్యారు. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ చేసింది అప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నది ఇంకొకరు ఉన్నారు, అది మీకు చూపించా కదా 148 kgs అనేది ఆయన సెకండ్ క్లయింట్ హైయెస్ట్ అమౌంట్. ఇప్పటి వరకు అయితే బెంచ్ మార్క్ ఆల్రెడీ చేసేసింది ఇది, చేస్తున్నది అది. సో దీస్ ఆర్ ఆల్ ద రిపోర్ట్స్. ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ విచ్ వీ క్రియేటెడ్ త్రూ వావ్ కమ్యూనిటీ. అండ్ ఇవే కాదండి, చాలా ఉన్నాయి. సో మెనీ పీపుల్ ఇష్టపడరు, ఇష్టపడిన వాళ్ళని మాత్రమే విల్ మేక్ దెమ్ టు గో ఆల్ దిస్ అనమాట. అండ్ అవి కాకుండా సో దీస్ ఆర్ ఆల్ ద రిజల్ట్స్ అండి. హీస్ మై హస్బెండ్ నరేష్ అండ్ షీఈస్ డాక్టర్ ప్రశాంతి. అండ్ తను లావణ్య గారండి. ఈయనని అంటే ఈ లావణ్య గారిని కోచ్ చేసింది వాళ్ళ సన్. హీఈస్ జస్ట్ 23 years old. మేము చేసి మా అంటే మా ప్రాసెస్ నచ్చి హీ బికేమ్ ద కోచ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ మేక్ వాళ్ళ మదర్ ని చాలా హెల్దీగా తయారు చేసుకోగలిగారు. అండ్ తనకి సివియర్ ఐబిఎస్ ఉండేయండి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. చాలా వరకు అంటే తనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఏది తిన్నా స్టమక్ బ్లోటింగ్, చాలా టైప్ ఆఫ్ పెయిన్ ఇవన్నీ ఉండేవండి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గెటింగ్ చాలా వరకు అన్ని రిజాల్వ్ అయిపోయాయి. అండ్ షీఈస్ రాజేశ్వరి, షీఈస్ హ్యావింగ్ బీయింగ్ ద థైరాయిడ్ కండిషన్ అండ్ దట్ టు రివర్స్ ద థైరాయిడ్ ని కూడా రివర్స్ చేయగలిగాము. అండ్ హీస్ గోపాల్ రెడ్డి, హీస్ అ ఫాదర్ ఆఫ్ 2 kids. ఇప్పుడు అంతకన్నా ఇంకా తయారైపోయారు, సంతూర్ ఫాదర్ అనమాట. అండ్ హీస్ శ్రీనివాస్ నాయక్ అండ్ డాక్టర్ శ్రీ కళ్యాణి మ్యామ్ అండ్ హీస్ డాక్టర్ సాయి తేజ హూ ఈస్ పర్సూయింగ్ హీస్ ఎంబీబీఎస్ అండి ఇంకా. అండ్ హీఈస్ తిరుమల వెంకటేష్. సో ఇలా హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయండి, చాలా స్టోరీస్. దెర్ ఆర్ సో మెనీ ఎన్ని స్టోరీస్. కొన్ని చాలా పర్సనల్ ఉంటాయి, కొన్ని చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఆ జర్నీ. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ని డీల్ చేసినప్పుడు రీసెంట్లీ వి క్రాక్డ్ వన్ ఇన్ఫర్టిలిటీ కేస్. లైక్ స్టార్ట్ చేసిన సెకండ్ మంత్ లోనే షీ గాట్ కన్సీవ్డ్. అండ్ తను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ సెడ్ లైక్ ఎలా అయింది, మీరు ఎంత ఎంత తగ్గారు ఎలాగంటే త్రూ కమ్యూనిటీ ఆఫ్ వావ్ అని చెప్తే, మా అక్క థ్యాంక్స్ చెప్పాల్సింది, వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళ నుంచే బికాస్ ఇది పాసిబుల్ అయ్యింది అని చెప్పారు. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ. వాళ్ళు చాలా హ్యాపీగా చెప్పారు అది. బట్ వెయిట్ అనేది అబౌట్ బ్లోటింగ్ అదే చెప్పాను కదండి. మీ కండిషన్ ఎవరైనా ఇంత మీల్ ప్లాన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పని ఏంటంటే వాళ్ళ గట్ ని క్లెన్స్ చేస్తాము. వాళ్ళ గట్ ని క్లెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు బ్లోటింగ్ అవన్నీ కూడా నిదానంగా రిజాల్వ్ అయిపోతూ వస్తాయి. అండ్ ఇంకొకటి అండి, మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 years 40 years ఉన్న ప్రాబ్లమ్ ని విత్ ఇన్ వీక్ విత్ ఇన్ మంత్ జరగవు, కొన్ని టైం పట్టేవి కూడా ఉంటాయి. అవి ఇన్ బిట్వీన్ స్లోగా మీ కోచ్ మీతో మాట్లాడుతున్నప్పుడు యూ విల్ గెట్ దిస్ రిజాల్వ్మెంట్ అండి. వెయిట్ అనేది స్లోగా ఎందుకు తెలుస్తుంది అంటే, సి ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది జర్నీ, ఎందుకు వెయిట్ అనేది స్లోగా తగ్గుతుంటారు అంటే, మీ బాడీలో ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది టెస్ట్ చేస్తామండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పీక్ స్టేజ్ ఆఫ్ డామినెంట్ లో ఉన్నప్పుడు
దాన్ని తిరిగి నార్మల్ రిజాల్వింగ్ స్టేజ్ తీసుకొచ్చి, ఇందాక చెప్పా కదా, బేస్డ్ అపాన్ యువర్ కండిషన్ దాని రిజాల్వింగ్ అయ్యేవి వస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటు మీరు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ లైక్ రివ్యూలో కూర్చున్నప్పుడు మీ కోచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మేబీ. లైక్ మీరు వాటర్ ప్రాపర్ తీసుకోకపోవడము, స్లీప్ సరిగ్గా పడుకోకపోవడం, ముందు రోజు స్ట్రెస్ లో ఉండడము. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు చెప్పా కదా కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు ఎంత మీల్ చేసినా సరే స్ట్రెస్ వల్ల ఈ కార్టిసాల్ వచ్చింది అనుకోండి, ఇట్స్ లైక్ ఈక్వల్ టు మళ్ళీ గ్లూకోజ్ తిన్నట్టే. అటువంటి ఉండడము, లేకపోతే ఇన్బిల్ట్ గా మీకు ఏదైనా ఇష్యూ ఉండి అండర్లైన్ కాస్ ఉన్నప్పుడు అది రిజాల్వ్ చేసుకోకుండా దాన్ని ఇట్లానే చేస్తుండడం, ఇవన్నీ రీజన్స్ ఏంటాయండి. మిమ్మల్ని ఎవరైతే కోచ్ ఈ చేస్తున్నారో జస్ట్ కనెక్ట్ విత్ దమ్, దే విల్ హెల్ప్ యూ ఇన్ రిజాల్వింగ్ అండ్ అండర్స్టాండింగ్ యూ బెటర్. అండ్ ఇంకా అండి, సో ఐ హోప్ లైక్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలిగాను అనుకుంటున్నాను. స్టిల్ ఎనీథింగ్ ఈజ్ నీడెడ్, జస్ట్ కాంటాక్ట్ యువర్ కోచ్ హూ ఇన్వైటెడ్ యూ టు దిస్ కాల్ అండ్ వాళ్ళకి క్లియర్ గా మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, వాళ్ళు ఏమేమి చేయొచ్చు అనేది మీకు కూడా చెప్తారు. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ ద కాల్ టిల్ ఎండ్.